అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఎక్కడికి వచ్చేసాను అని అంటే ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ దగ్గరికి వచ్చేసాను. యాక్చువల్లీ మనం చాలా లైటర్ వేలో తీసుకుంటున్నాం కానీ ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా గ్రాస్ రూట్ లెవెల్లో అతి భయంకరంగా పెరిగిపోయింది. దానికి గల కరెక్ట్‌గా రీజన్స్ ఏంటి? నిజంగా అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవాలని అంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈరోజు డాక్టర్ గారిని తెలుసుకుందాం. రండి. చందన మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఆల్మోస్ట్ 5 సంవత్సరాల పైనైంది మనం కలిసి అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేసాం, తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఈ మధ్యకాలంలో యాక్చువల్లీ ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్వి నేను చాలా చూస్తూ ఉన్నాను. అలాగే ఇన్స్టాలో మీరు సక్సెస్ స్టోరీస్ కూడా పెడుతూ ఉన్నారు. బట్ రియల్లీ నాకు ఒకటి ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటంటే ఇంత ఎక్కువ పర్సంటేజ్ వైజ్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఎందుకు కనిపిస్తోంది? ఈ ఐవీఎఫ్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి కదా. వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారండి? సో మీరు అన్నట్లు ఇప్పుడు వరల్డ్ వైడ్ 1 in 6 పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ స్టాటిస్టిక్స్ చూస్తే. బట్ యాజ్ సచ్ మేము కూడా ఈ 20-25 years ప్రాక్టీస్లో వీఆర్ సీయింగ్ ఇనీషియల్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి ఈ మధ్య వెరీ ఫ్రీక్వెంట్గా ఏజ్తో సంబంధం లేకుండా వీఆర్ సీయింగ్ ఇన్ఫర్టిలిటీస్ ఆన్ రైస్. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఐ థింక్ డిలేయింగ్ ద ప్రెగ్నెన్సీ, అది కెరియర్ గురించి లేదా ఎడ్యుకేషన్ గురించి పీపుల్ ఆర్ డిలేయింగ్ అండ్ ఫీమేల్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏజ్తో పాటు మనకి ఎగ్ క్వాలిటీ, ఎగ్ నెంబర్ మొత్తం తగ్గిపోవడం, మిస్క్యారేజెస్ రిస్క్ కావడం. సో బేస్డ్ ఆన్ దిస్ యాక్చువల్గా ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అది కాకుండా యూ కెన్ సీ ద సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై పేషెంట్, మేడం వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకా ఎక్కువ అవర్స్ వర్క్ చేయాలి, ఇంట్లో తిరగడానికి కూడా ఉండదు. పొద్దున్న వెళ్తే నేను ఎప్పుడో నైట్ మరి డిన్నర్ వరకు ఐ విల్ బి సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాప్టాప్ అంటారు. అండ్ మనకి ఎక్స్పోజ్ అవుతున్న ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, సో అన్నోయింగ్లీ అవన్నీ కూడా మనకి యంగ్ ఏజ్లోనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేటట్లు లీడ్ చేస్తున్నాయి అన్నమాట. మీ ఐడియా ప్రకారం యాజ్ అ డాక్టర్గా ఐడియల్ ఏజ్ ఫర్ మ్యారేజ్ అంటే ఏం చెప్తారు? ద ఎర్లియర్ ద బెటర్. అంతేనా? దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ కదండి. ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు జనరేషన్ దే మే నాట్ హ్యావ్ అంత ఎర్లీగా, కానీ థింక్ ప్రాబబ్లీ 25 లైక్ అట్లీస్ట్ బిఫోర్ 30 years దే షుడ్ ప్లాన్. రైట్. కానీ మీరు చెప్పినట్టు దీన్ని మనం చాలా లైటర్ వేలో తీసుకుంటున్నాం, కానీ ఇది చాలా పెద్ద సమస్య అవుతుంది రాను రాను. అవును. ఇప్పటికే సెంటర్స్ వైజ్ కానీ హెల్త్ వైజ్ కానీ కనిపించకుండా చాప కింద నీరులా వెళ్తోంది. అవును. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు సఫర్ అయినప్పుడు కానీ అది తెలియదు. అది ఎంతమంది సఫర్ అవుతున్నారు, ఏ స్థాయిలో ఉంది అనేది జనరల్గా మన వాళ్ళు పెద్దగా అబ్జర్వ్ చేయట్లేదు. మన ఫైన్ డే ఎలా అయితే మనం నీళ్ళని ప్లాస్టిక్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నామో, ఇది కూడా ఫెర్టిలిటీని కూడా ఒక ఫైన్ డే తర్వాత అందరూ రియలైజ్ అయ్యేది ఏంటంటే, అమ్మో చిన్నప్పటి నుంచి కరెక్ట్గా తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్, మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్, మనం కొంచెం ఈ ఫాస్ట్నెస్ని తగ్గించుకోవాలి అన్న పాయింట్లో కాస్త కమ్ డౌన్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా మీ ఉద్దేశ ప్రకారం? ఇంకా పీపుల్ కాన్షియస్ అవుతున్నారు. ఇప్పటికే కొంచెం ఆ ప్లాస్టిక్ యూసేజ్ అది తగ్గించడము, కొంచెము యాక్టివిటీ అది చేసుకోవడం, అంటే డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ కానీ తినే ఫుడ్లో కూడా ప్రతి ఒక్కటి వాచ్అవుట్ చేసుకోవడము. అండ్ నేను అన్నట్లు ఏజ్తో ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని పెళ్ళికాని అమ్మాయిలు కానీ పెళ్ళైనాక వితిన్ 1-2 years వచ్చి స్క్రీనింగ్ కూడా చేయించుకుంటున్నారు. సో ఆ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా ఉంది. ఇంకొక సైడు ఈ కాన్షియస్నెస్ అవేర్నెస్ లేకుండా మొత్తం అంతా ప్రాబ్లమ్స్ వచ్చాక మమ్మల్ని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. 2 extremes. పెళ్ళికి ముందు అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా ఐ థింక్ కమింగ్ డేస్లో పిల్లలు పుట్టే అవకాశం ఎంత పర్సంటేజ్ ఉంది అని చెక్ చేసుకుని మరీ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. అది కూడా స్టార్ట్ కావచ్చు. ఇప్పటికే ఐ థింక్ కొంతమంది చేస్తున్నారు, నాట్ రొటీన్లీ. అమ్మాయికి ఎగ్స్ ఎలా ఉన్నాయి, AMH ఎలా ఉంది, అబ్బాయికి సెమెన్ టెస్ట్ ఎలా ఉంది. రైట్. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అన్నమాట ఎగ్ ఫ్రీజింగ్ అనేది. అవును. అలాగే మనకి సెమెన్ ఫ్రీజింగ్ కూడా ఉంటుందా? ఎగ్ ఫ్రీజింగ్ కన్నా సెమెన్ ఫ్రీజింగ్ యాక్చువల్గా మోర్ ఈజియర్ థింగ్. సో ఇనీషియల్గా ఇదేంటి క్యాన్సర్ పేషెంట్స్కి స్టార్ట్ చేశారు. ఇప్పటికే వస్తారు మన దగ్గర చాలా మంది క్యాన్సర్ స్పెషలిస్టులు కౌన్సిలింగ్ చేస్తారు. ఇప్పుడు మీరు క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్ళేక ముందు, కీమో రేడియోకి ముందు సెమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసుకుంటే ఫ్యూచర్లో ఒకవేళ మీకు పిల్లలు కావాలనుకుంటే, అంటే అది ఇచ్చిన ప్రతి ఒక్కరికి 100% ఇన్ఫర్టిలిటీ వచ్చేస్తుందని కాదు.
కొంతమందిలో బికాస్ ఆఫ్ రేడియో కీమో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చు, అవును ఇది ముందు జాగ్రత్త. కరెక్ట్. ఒక బ్యాంకింగ్, స్పర్మ్ బ్యాంకింగ్ చేసుకోండి అని చెప్పి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇందుకు రీసెంట్గా వీ హ్యాడ్ ఫ్యూ పీపుల్, ఈ క్యాన్సర్ అలాంటివి ఏం లేవు, బట్ దే వాంట్ టు డిలే. సో ఇప్పుడు దే ఆర్ ఇంటూ 35, 40 అండ్ వాళ్ళకు కూడా తెలుసు ఏజ్తో పాటు మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. సో వాళ్ళు నాట్ ఏ డిసైడెడ్ అబౌట్ మ్యారేజ్ అండ్ కిడ్స్. సో వాళ్ళు వచ్చి మా దగ్గర శాంపుల్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. ఇన్ ఫ్యూచర్ వాళ్ళది ఏమైనా ఒకవేళ మ్యారేజ్ అయ్యాక ప్రాబ్లమ్స్ ఉంటే దే కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ అండ్ యూస్ కదా. ఇందాక మీరు అన్నట్టు అంటే ఇక్కడ ఈషా ఐవీఎఫ్ సెంటర్లో ఇక్కడ మనకి ఆ ఫ్రీజింగ్ ఫెసిలిటీ అనేది ఉందా అండి? ఇదే ప్లేస్లో? అవును. ఓకే, అది మీకు చూపిస్తానండి తప్పకుండా. ఒక్కసారి ఎగ్ కానీ సెమెన్ కానీ అది ఫ్రీజ్ చేయాలని అనుకున్నప్పుడు వన్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎన్నాళ్ల పాటు అదే క్వాలిటీగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఇనీషియల్గా ఏంటంటే ఇప్పుడు 5 years వరకు చేయించుకుంటారు. ఆర్ పీపుల్ హూ హ్యావ్ క్లారిటీ లేదు నాకు 2 yearsకే మ్యారేజ్ చేసుకోబోతున్నది అంటే 2 years వర్క్ చేసుకొని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5 years బియాండ్ కూడా 10 years వరకు కూడా మనకేం ఇష్యూ అనేది ఉండదు. సో ఇప్పుడు కొంతమంది వెరీ ఎంగేజ్లో చేసుకుంటారు. లైక్ ఐ హ్యాడ్ లాస్ట్ వీక్, హీఈస్ జస్ట్ 18 years old గోయింగ్ ఫర్ ఎ రేడియోథెరపీ. సో ఆ టైంలో ఫ్రీజ్ చేసుకున్నారు. వాళ్ళకి 18 years. సో సాడ్ కదా. వాళ్ళది 10 years వరకు కూడా మనం ఫ్రీజ్ చేస్తాము. తర్వాత కూడా ఇఫ్ రిక్వైర్డ్ వీ కెన్ ఎక్స్టెండ్. అంటే జనరల్ పబ్లిక్కి అర్థం కావడానికి అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక గోల్డ్ ఉంది, ఈ గోల్డ్ మనం రోజు మన శరీరం మీదే ఉంటే, మన శరీరం పైన వాడుతూ ఉంటే అది అరిగిపోతుంది ఒక టైంకి, లేదా అది కొంచెం ఫేడ్ అవుట్ అవుతుంది, ఇలా ఉంటుంది. ఇది తీసి మనం లాకర్లో పెడితే అది కొత్తగా అలాగే ఉండే అవకాశం ఉంటుంది. ఇదే మనం ఈ ఫ్రీజింగ్కి కూడా అనుకోవచ్చా మీ ఉద్దేశ ప్రకారం? అంటే మీరు అనేది వేర్ అండ్ టేర్ గురించి అండి. ఇప్పుడు సెమన్ ఫ్రీజింగ్ అనేది మనము ఏ రోజైతే చేసామో ఆ టైంలో ఉన్న కౌంట్, క్వాలిటీ అంతా అలా ఉండిపోతుంది. సో నెక్స్ట్ మనం ఎప్పుడైతే అది యూస్ చేసుకోవాలనుకుంటామో అప్పుడే ఆ లో టెంపరేచర్, ఆ ఫ్రీజింగ్ నుంచి మనం బయటకు తీసి దాన్ని థాయింగ్ అంటాం, దాన్ని మరీ యాక్టివేట్ చేసి ట్రీట్మెంట్స్కి వాడతాం. సో అలా ఐస్లో అలా ఉండిపోతుంది అనమాట. నేను ఎందుకు అడిగానంటే అండి, సపోజ్ ఇందాక మనం అనుకున్నట్టే బాడీ లోపలే ఎగ్ కానీ సెమెన్ కానీ ఉన్నప్పుడు సపోజ్ వాళ్ళకేవో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు దీని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనండి, లేదా క్వాలిటీ ఆఫ్ హెల్త్ అనండి, ఇది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆటోమేటిక్గా మనం లాకర్లో పెట్టినట్టు సేఫ్గా పక్కన పెట్టడం అనేది. కానీ నిజానికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు దాన్ని అలానే అంతే క్వాలిటీగా మనం ఉంచగలుగుతామండి రియలీ? అంతే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సైన్స్. సో ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ కూడా చాలా మంది చేయించుకుంటున్నారు. యూ హ్యావ్ సీన్ రీసెంట్గా సెలబ్రిటీస్. సో మా దగ్గర అసలు నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, వెరీ మచ్ అంటే ఇప్పుడు కొంతమంది సర్జరీస్కి వెళ్ళక ముందు ఎండోమెట్రియోసిస్ సర్జరీ అని, ఓవరీలో ఏదైనా బిగ్ సిస్ట్ ఉండే సర్జరీ అని, ఈ సర్జరీస్ వలన కూడా వాళ్ళకి డ్రాస్టిక్గా తగ్గిపోవచ్చు. సో ఆ సర్జన్స్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మా వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎగ్ ఫ్రీజింగ్ కన్సిడర్ చేయండి, ఎందుకంటే సర్జరీ అయినాక నేను గ్యారంటీ ఇవ్వలేను మీ ఎగ్స్ ఎలా ఉంటాయి అని. అలా కూడా అన్మ్యారీడ్ వాళ్ళు చేసుకుంటున్నారు. కొందరు ఏంటి, నేను ఇప్పుడు ఐఎమ్ జస్ట్ 25, 29, నాకు ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్ అట్ ఆఫ్టర్ 35, 40, అప్పటికి ఎలా ఉంటుందో, బేబీ హెల్తీగా పుడతారో లేదో, అలా అనుకొని కూడా వచ్చి ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నారు. 5 years మినిమం డౌన్ టైం అని అనుకుంటే, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళ వరకు అని అనుకుంటే ఛార్జెస్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది యాక్చువల్లీ? ఎగ్ ఫ్రీజింగ్కి కానీ స్పర్మ్ ఫ్రీజింగ్కి కానీ ఎక్కువ ఖర్చు ఉండదు. సో బేసిక్గా మనకి ఎగ్ ఫ్రీజింగ్ ఒక ట్యూబ్లో ఒక 4 నుంచి 5 eggs వరకు పెట్టగలం. అలాంటివి 2 tubes అయితే ఒక 20,000-25,000 per year. సో ఐ థింక్ దాన్ని దే కెన్ ఆల్వేస్ రెన్యూ. సేమ్ స్పర్మ్ ఫ్రీజింగ్కి ఇంకా తక్కువే ఉంటుంది. సో అది ఐ థింక్ అరౌండ్ 10,000, 15,000 అంతే. కానీ ఎగ్ ఫ్రీజింగ్కి స్పర్మ్ ఫ్రీజింగ్కి మెయిన్ తేడా ఏంటంటే టైమ్, ఇంజెక్షన్స్. స్పర్మ్ ఫ్రీజింగ్కి ఇంజెక్షన్స్ ఏం లేదు, వాళ్ళు ఈరోజు అనుకున్నారో బ్లడ్ టెస్ట్ చేసుకున్నారో నెక్స్ట్ డే ఇచ్చేయచ్చు శాంపుల్. ఎగ్ ఫ్రీజింగ్కి ఏంటి, వాళ్ళ ఎగ్స్ అనేవి మనం ఫస్ట్ గ్రో చేయాలి. సో ఎగ్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి వాటిని ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి అవన్నీ కరెక్ట్ సైజ్కి వచ్చినప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. అందుకని స్పర్మ్ ఫ్రీజింగ్ కన్నా కొంచెం టైం టేకింగ్. కరెక్ట్. బట్ ఇట్ ఈస్ నాట్ వెరీ టీడియస్. చాలా మందికి మెయిన్ డౌట్ అబౌట్ అది చాలా అంటే టీడియస్ ప్రాసెస్, కాంప్లికేటెడ్. చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు అలా అనుకొని ఇన్ని రోజులు రాలేదు మేడం అన్నారు. దే డోంట్ హ్యావ్ దట్ అవేర్నెస్. కరెక్ట్. సో అందుకని అది ఆ ఇంజెక్షన్స్ అదంతా చూసుకుంటే మీకు అది ఒక 1 lakh, 1.2 lakhs వరకు కావచ్చు.
ఫ్రీజింగ్ ఛార్జెస్ తక్కువ, బట్ ఆ ఇంజెక్షన్స్ ప్రొసీజర్ వాళ్ళకి అంత కావచ్చు. అలాగే న్యాచురల్గా ఉన్న వాళ్ళది మనం ఈజీగా తీసే అవకాశం ఉంటుందా? యాక్చువల్గా న్యాచురల్గా వాళ్ళకి ఎగ్స్ అన్ని రెడీగా ఉన్నప్పుడు యా, అంటే న్యాచురల్గా ప్రతి ఒక్కరికి ఓన్లీ ఒక ఎగ్ డెవలప్ అవుతుంది పర్ మంత్. ఒక్క ఎగ్తో మనం ఫ్యూచర్లో ట్రీట్మెంట్స్ కానీ ఏం చేయలేము. సో మినిమం మనకు ఒక ట్రీట్మెంట్కి 10 eggs వరకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఒక్క IVF చేయాలంటే. సో అందుకని వాళ్ళకున్న చిన్న చిన్న ఎగ్స్ కూడా మనం ఇంజెక్షన్స్తో వి విల్ గ్రో అన్నమాట. కానీ ఇట్ డజంట్ మీన్ మనం వాళ్ళ ఫ్యూచర్ రిజర్వ్ అంతా వాడేయడంలో. చాలా మందికి ఆ డౌట్ వస్తుంది, అయితే నా బాడీలో ఉన్న ఎగ్స్ అంతా అయిపోతుందా ఇలా చేయడం వల్ల. ప్రతి నెల వాళ్ళకి ఒక పూల్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి, న్యాచురల్గా ఒకటే పెరుగుతుంది. మనం ఈ ట్రీట్మెంట్స్లో చిన్న చిన్నవి కూడా పెంచి వి విల్ యూజ్ అనమాట. నెక్స్ట్ మంత్ అగైన్ వాళ్ళ పూల్ బ్యాక్. కానీ అంటే ఒక ఐడియా కోసం అడుగుతున్నాను నేను. చిన్న చిన్న ఎగ్స్ని కూడా మనం పెద్ద ఎగ్స్గా లేదంటే మనకి బయట ఫెర్టిలైజ్ చేయడానికి ఫ్రీజ్ చేసుకోవడానికి వీలుగా దాన్ని మనం ఇంజెక్షన్స్ ఇచ్చి పెంచినప్పుడు అంత క్వాలిటీగా ఉండే అవకాశం ఉంటుందా? సి క్వాలిటీ డిపెండ్స్ ఆన్ దర్ జెనెటిక్స్ బేసిక్గా, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఏజ్. సో మనం ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల కానీ ప్రొసీజర్ వల్ల కానీ క్వాలిటీ ఏం అఫెక్ట్ కాదు. చాలా మందికి అదే చెప్పేది, మేడం అంటే 35-40 కూడా వచ్చి ఎగ్ ఫ్రీజింగ్ చేయండి, IVF చేయండి అంటారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలాంటి స్టేజ్లో అయినా కూడా IVF ట్రీట్మెంట్ ఒక మంత్రం లాంటిది. అవును అవును. సో వాళ్ళకి ఏం చెప్తామమ్మా, ఇప్పుడు మేము ఇచ్చే ఇంజెక్షన్స్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేస్తాయి అంటే, అంతేగాని మీ క్వాలిటీ అనేది మీ ఏజ్ బట్టి, మీరు ఇన్ని రోజులు మీకున్న లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ బట్టే ఉంటుంది. కానీ ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ లేడీకి అయిపోయిన తర్వాత లేదా మేల్కి అయిన తర్వాత ఒకవేళ మళ్ళీ ఇది ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవడం కానీ లేదు అని అంటే వాళ్ళు ఇంకొక బేబీ కావాలనుకున్నప్పుడు కానీ పాసిబుల్ అవుతుందండి? అవునా? చాలా మంది వస్తారండి, ఇదైతే ఈ మధ్య వెరీ కామన్ సినారియో కదా. సో ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. రీసెంట్గా వీ డిడ్ వన్ సక్సెస్ ఇదన్నమాట, సక్సెస్ మీట్. తను షీ హ్యాడ్ 2 daughters అండ్ దెన్ డైవర్స్డ్ విత్ ద హస్బెండ్. అండ్ సెకండ్ బేబీ అయినప్పుడు ట్యూబెక్టమీ అయిపోయింది. సో తర్వాత షీ గోట్ మ్యారీడ్ అగైన్. ఇప్పుడు దే బోత్ వాంట్ కిడ్ టుగెదర్. ఓకే. సో బేసిక్గా ఏం చేసింది తను, లాప్రోస్కోపీ అది చేయించుకొని ఆ ట్యూబ్స్ ఓపెన్ చేయించుకుంది. చేయించుకొని న్యాచురల్గా 2 years 3 years ట్రై చేస్తూ ఉన్నా షీ డెంట్ గెట్ ద ప్రెగ్నెన్సీ. అంటే ఆ ట్యూబ్స్ ఒక్కోసారి ట్యూబెక్టమీ చేశాక ఓపెన్ చేశాక సరిగ్గా పని చేయకపోవచ్చు. సో అందుకని వీ డిడ్ IVF ట్రీట్మెంట్, అంటే ట్యూబ్స్ బైపాస్ చేసేసి IVF చేసాం. అండ్ షీ గోట్ పాజిటివ్ ఇన్ ద ఫస్ట్ అటెంప్ట్. దట్స్ సో నైస్. రోజు ఇంకా ఏడ్చుకుంటూ ఐ స్టిల్ రిమెంబర్ దట్. వన్స్ ఒకసారి మ్యారేజ్, ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్లో పిల్లలు కావాలి అనుకున్నప్పుడు చాలా మెంటల్ స్టిగ్మా ఉంటుంది. వాళ్ళతో కనకపోతే వాళ్ళు మన అన్న ఫీలింగ్లో వీళ్ళు ఉండరేమో, కానీ ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారో గిల్ట్ ఒకటి. యా దట్స్. కానీ కొన్ని ఫెమినైన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అది వాళ్ళకే తెలుస్తుంది. అవును అవును, అబ్సల్యూట్లీ. కానీ కొంతమంది చెప్తుంటారు మ్యామ్, యాక్చువల్లీ గరిగ పట్టుకెళ్ళ లాంటి వాళ్ళు జీన్స్ ప్యాంట్లు టైట్గా వేయకండి, ఒళ్ళో ల్యాప్టాప్లు పెట్టకండి, పిల్లలు పుట్టే అవకాశాలు ఉండదు అని. ఈజ్ ఇట్ రైట్ మ్యామ్ యాక్చువల్లీ సైంటిఫికలీ? సో ఇప్పుడు మీరు మెయిన్గా మేల్స్లో చూస్తే స్పర్మ్ కౌంట్ కానీ మూమెంట్ కానీ బికాస్ ఆఫ్ హీట్ ఎక్స్పోజరు, టైట్ అండర్వేరు, జీన్స్, ల్యాప్టాప్, వీటన్నిటితో ఏమవుతుంది, టెస్టిస్లో మనకి హీట్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో దాంతో స్పర్మ్ ప్రొడక్షన్ దగ్గర నుంచి క్వాలిటీ వరకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బికాస్ నాట్ ఓన్లీ ఆఫ్ హీట్ దట్ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా. సో బేసికల్లీ దట్స్ వై వీ ఆస్క్ దెమ్ టు యూస్ డెస్క్టాప్స్ కానీ ఆర్ ఈవెన్ మొబైల్ ఫోన్స్ కూడా బెటర్ నాట్ టు కీప్ ఇన్ ద ఫ్రంట్ పాకెట్స్ అన్నమాట కదండి. ఇట్ హెస్ బికమ్ వెరీ కామన్, ఫ్రంట్ పాకెట్లో పెట్టుకోవడము, రేడియేషన్ ఎఫెక్ట్ రావడము. ఇంకా ఐ థింక్ జీన్స్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ సో కామన్ కదా నౌడేస్. కానీ ఐ థింక్ వాళ్ళు ఫర్దర్గా వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ అనండి లేకపోతే కుటుంబం విస్తరించుకునే పనిలో ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాల్సిందే. అందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారండి? ఇన్ డైట్ అండి. ఈ మధ్య ఐ థింక్ బికాస్ ఆఫ్ దిస్ యాప్స్ విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్, అవును, ఇంట్లో చేసుకోవడం చాలా మంది తగ్గించేస్తారు, అంటే బద్దకిస్తారు. పాపం పొద్దున్న నుంచి వర్క్ చేసుకొని మరీ వచ్చి ఈవినింగ్ హెల్తీ ఫుడ్ చేసుకోవాలంటే దట్ ఈస్ అ బిగ్ థింగ్. దానికంటే కూర్చొని హ్యాపీగా ఇట్లా ఆర్డర్ చేసుకోవడం ఈజీ. సో అది మెయిన్గా తగ్గించుకోవాలి. మా వాళ్ళకి మేము పేషెంట్స్కి అయితే చెప్పేది అదే, ఏ ఫుడ్ తినాలంటే హోమ్ మేడ్ ఫుడ్ మా అని చెప్పు. ఎస్. సో అదే పెద్ద డిఫికల్టీ వాళ్ళకి. దీని ఇంపాక్ట్ ఎంత పెద్దది ఉంటుందో మన వాళ్ళకి అర్థం కావట్లేదు. లిటరలీ హోమ్ మేడ్ ఫుడ్ అనేది బాగా తగ్గించేశారు. యాక్చువల్గా పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్ కూడా చూస్తున్నాను కదా, ఈజీ టు గో అవుట్ అండ్ హ్యావ్
ఆర్ ఆర్డర్ అట్లా అయిపోయింది. అండ్ కొంచెం ప్రోటీన్ ఉండేటట్లు చూసుకోమంటాము. యాక్టివిటీ అనేది చాలామంది ఏమనుకుంటారంటే ఇంట్లో పనులన్నీ మేమే చేసుకుంటున్నాం కదా మేడం, ఇంకెందుకు ఎక్సర్సైజ్ అంటారు. ఇట్ ఈస్ నాట్ నీడెడ్. అంటే అట్లా ఇంట్లో పనులతో మనకి ఎక్సర్సైజ్ అయిపోదు. కరెక్ట్. దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ స్పెసిఫిక్ యాక్టివిటీ. అట్లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ ఒక 30 minutes 40 minutes 5 days వీక్ చేయమంటాం. సేమ్ విత్ ద మెన్. అసలు ఇద్దరు కలిసి కపుల్ వాకింగ్కి వెళ్తే ఇంకా మంచిది. ఈవెన్ దేర్ రిలేషన్షిప్ ఆల్సో డెవలప్స్, దే కెన్ టాక్ ఓవర్ ఇట్. అండ్ అది కాకుండా ఈ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కూడా ఐ మీన్ దట్ స్టిల్ ఇట్స్ ఆన్. ఇన్ని రోజుల నుంచి మనము మద్యపానం చేయొద్దండి ఎంత యాడ్ వేసినా. సో దట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. ఇంకా స్మోకింగ్ అంటే ఎలా అంటే మొన్న ఒకరు వచ్చారు, ఇది వెరీ ఇంట్రెస్టింగ్. సో స్పర్మ్లో ఇష్యూస్ ఉన్నాయి, మరి ఎవరు అడిగారో లేదో కానీ నేను రొటీన్గా నేను చాలా ట్రెడిషనల్ వేలో అడుగుతా, ఆల్కహాల్ ఉందా, స్మోకింగ్ ఉందా. ఉండేది మేడం, ఆపేసానులేండి అంటే. ఎప్పుడు ఆపేసావు అంటే 2 weeks బ్యాక్ అని. నువ్వు 2 weeks బ్యాక్ ఆపేస్తే దాని ఎఫెక్ట్ నువ్వు ఎప్పుడు ఆ అబ్బాయి 20 years నుంచి చేస్తున్నాడు. 2 weeks ఎట్లా తగ్గిపోతుంది? మినిమం వాళ్ళకి 6 months to 1 year పడుతుంది. కరెక్ట్. యా. సో ఇంకా ఇవన్నీ కాకుండా బేసిక్గా స్ట్రెస్ ఉందా అనేది అడగడం కూడా మానేసానేమో. లేదు అని ఎవరు చెప్పడం లేదు. స్ట్రెస్ ఉంటుంది, ఇది చెయ్యండి అని చెప్తుంటాం అనమాట బేసిక్గా. సో ఇవన్నీ కూడా పీపుల్ అడ్రస్. ఐ థింక్ అసలు వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేదు, న్యాచురల్గానే హ్యాపీగా కన్సీవ్ అయిపోతారు. ఇప్పుడు విమెన్లో ఎలా అయితే వెజినల్ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందో అలాగే సెమెన్లో కూడా ఇన్ఫెక్షన్ వస్తుందని విన్నానండి. ఇట్ ఎందుకు వస్తుంది యాక్చువల్లీ? సెమన్ ఇన్ఫెక్షన్ అనేది సమ్టైమ్స్ కుడ్ బి లైక్ ఐ మీన్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అండ్ కుడ్ బి దేర్ పర్సనల్ హైజీన్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మేల్స్లో అసిమ్టమాటిక్ ఉండొచ్చు అండ్ దాన్ని వైఫ్కి ట్రాన్స్మిట్ చేయడం, వైఫ్ నుంచి మేల్స్కి వెళ్ళడము, అంటే హస్బెండ్కి వెళ్ళడము, క్రాస్ ఇన్ఫెక్షన్ ఒకటి. సో వెన్ వి ట్రీట్ కూడా అందుకే ఇద్దరికి కపుల్కి ట్రీట్మెంట్ ఇస్తాం, సో దట్ దే డోంట్ ఇద్దరికి క్రాస్ ఇన్ఫెక్ట్ చేసుకోకుండా ఉంటారు. ఇది ఎలా తెలుస్తుంది? రొటీన్గా తెలియదు మనకి. సెమన్ కల్చర్ అనేది చేపిస్తాం. రొటీన్ సెమన్ అన్న యూరిన్ కల్చర్ లాగా సెమన్ కల్చర్. ఓకే. అండ్ దాంట్లో ఒకవేళ మనకి ఏదైనా డిటెక్ట్ అయితే కొంచెం లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. సో ఈ సెమన్ ఇన్ఫెక్షన్ వలన వాళ్ళకి కౌంట్, మొటిలిటీ, క్వాలిటీ, ఇంకా చెప్పాలంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అంటాము. డిఎఫ్ఐ కూడా ఈ మధ్య పెరుగుతుంది. డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఇది ఇప్పటికీ చాలా మందికి చేయించరు. సో ఇప్పుడు ఎలా అంటే వైఫ్కి రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఆర్ న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిలే అవుతుందా, ట్రీట్మెంట్స్లో కూడా ఫెయిల్ అవుతున్నాయి. వీళ్ళలో మనం డిఎఫ్ఐ మస్ట్గా చేయించాలి. సో ఇప్పుడు ఏంటంటే నా కౌంట్ బాగానే ఉంది, మూమెంట్ బాగానే ఉంది అన్నారు, మీరు ఎందుకు ఈ టెస్ట్ చెప్తున్నారు అంటారు చాలామంది. అన్ని బాగానే ఉన్నా దెర్ ఇస్ ఎ ఛాన్స్ మీకు ఈ ప్రాబ్లం ఉండొచ్చు. డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది రొటీన్ టెస్ట్లలో మన కంటికి కనబడదు. అంటే ఏం తెలుస్తుంది అందులో ఆ టెస్ట్లో? బేసిక్గా సెమన్ హెడ్ పీస్లో ఉన్న డిఎన్ఏ అంటే జెనెటిక్ మెటీరియల్లో బ్రేకేజెస్ ఉన్న పర్సంటేజ్ ఎంత అని చూస్తున్నాం. సో ఇప్పుడు నార్మల్ పిల్లలు ఉన్న వాళ్ళకి టెస్ట్ చేసినా ఒక 20% వరకు ఇలాంటి స్పర్మ్ ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో ఇది అసలు నార్మల్ 20 అయితే వీఆర్ సీయింగ్ 30, 40, ఎస్టర్డే ఒకరి దాంట్లో 45. బా. సో ఇంత హైగా ఉన్నప్పుడు మనము ఐయుఐ, ఐవీఎఫ్ ఆర్ ఏ ట్రీట్మెంట్ చేసినా వైఫ్కి మిస్క్యారేజ్ అయిపోవచ్చు. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ ఉండింది అదే. మా రిలేటివ్ ఒక అమ్మాయికి మ్యారేజ్ ఆల్మోస్ట్ 10 years అవుతుంది, మధ్యలో 4-5 times కన్సీవ్ అయ్యింది, 3rd monthలోనో 4th monthలోనో మిస్క్యారేజ్ అవుతోంది. అంటే చాలాసార్లు ఈ అమ్మాయి ఏవో కొన్ని పీసీఓఎస్లు ఇవి ఉన్నాయి, కానీ దీనికి రీజన్ ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు ఏమేం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది? అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రావాల్సి ఉంటుంది మీ దగ్గరికి? రావాల్సి ఉంటుంది కానీ రారుగా చాలాసార్లు. అంతేనా? ఎంత ప్రాబ్లం ఉన్నా అది మిస్క్యారేజ్ కానివ్వండి, ఫర్టిలిటీ కానీ, ఫీమేల్కి అడ్వాన్స్ టెస్టింగ్స్ అంతా అయిపోయి ఉంటాయి. మేల్స్కో రొటీన్ బేసిక్ టెస్ట్ అయ్యి ఉండదు. ఇది కూడా అనదర్ కామన్ సినారియో. సో ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసి నాలో కూడా ప్రాబ్లం ఉంది, నేను టెస్ట్ చేయించుకోవాలని ఫస్ట్ మా దగ్గరికి రావడమే ఒక పెద్ద విషయం. సో వచ్చాక ఇంకా వాళ్ళని కన్విన్స్ చేయడానికి మేము కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ అందరూ మేము అదే పనిలో ఉంటాం. ఇక్కడికి తీసుకురావడం ఒక ఎత్తు, వాళ్ళతో మాట్లాడి టెస్టులకు ఒప్పించడం ఇంకొక ఎత్తు. అలా చెప్పేటప్పుడు వాళ్ళు జనరల్గా యాక్సెప్ట్ చేస్తారండి? ఫస్ట్ చేయరు. దాన్ని మేము అంటే చెప్పే విధానంగా చెప్తాం. సి బేబీ హెల్తీగా పుట్టాలి కదా, ఇద్దరికి సంబంధించింది కదా, అది ఇక తనకి ఉంది మీకు ఉంది, ఇద్దరికి చేద్దాం, అప్పుడు బెస్ట్ అవుట్కమ్ ఉంటుంది అని మా విధంగా కౌన్సిలింగ్ చేస్తాం. అప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేస్తారు.
సో ఈ డిఎఫ్ఐ ప్రాబ్లం యాక్చువల్గా చెప్పాలంటే మీరు అన్నట్లు సెమన్ కల్చర్ చేసినప్పుడు ఒక్కోసారి ఇన్ఫెక్షన్ వలన కూడా వచ్చినట్లు తెలుస్తుంది. కొన్నిసార్లు వారికోసిల్ అనే ప్రాబ్లము అంటే ఏంటి, టెస్టిస్లో బ్లడ్ వెజల్స్ వెయిన్స్ డైలేట్ అయితే హీట్ వలన ఈ ఫ్రాగ్మెంటేషన్ వస్తుంది. ఇంకా ఈ స్మోకింగ్ ఇవంతా క్రానిక్ స్మోకర్స్ అలా ఉన్నా కూడా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ పెరుగుతుంది. సో ఇంకా దాన్ని ట్రీట్ చేసుకుంటూ దెన్ వి డూ ద ట్రీట్మెంట్. ఇవన్నీ చేసినా తగ్గకుంటే టీసాన్ చేస్తాం, టెస్టికులర్ ఆస్పిరేషన్ ఆఫ్ స్పర్మ్. సో ఇప్పుడు నార్మల్గా ఎట్లయితే ఉమెన్కి ఫీమేల్స్కి ఓవరీ నుంచి ఎగ్స్ తీస్తామో మెన్కి టెస్టిస్ నుంచి స్పర్మ్ తీస్తే ఈ ఫ్రాగ్మెంటెడ్ స్పర్మ్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఐవీఎఫ్ చేసేటప్పుడు డిఎఫ్ఐ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది రొటీన్గా చేస్తాం అనమాట. ఇప్పుడు మీరు ఎందాక అన్నారు ఎగ్ ఫ్రీజింగ్, దానికి ఈజ్ ఇట్ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అండి? యాక్చువల్లీ అనస్థీషియా అవసరం పడుతుందా? మైల్డ్ సెడేషన్ అయితే ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఆపరేషన్, ఇట్స్ అ ప్రొసీజర్, స్కాన్ గైడెడ్. బట్ మనం తీసే 10-15 minutes వాళ్ళకి నొప్పి తెలియకుండా అయితే మైల్డ్ సెడేషన్లో చేస్తాం. స్ట్రైట్ అవే దే విల్ వేకప్, ఒక 2 to 3 hours అబ్జర్వేషన్ ఉంచేసి డిశ్చార్జ్ చేస్తాం. ఇట్స్ లైక్ ఎ డే కేస్. ఓకే, ఓవర్ నైట్ అడ్మిషన్ అట్లా ఏం లేదు. యా, బట్ ఇంజెక్షన్స్ ఇంకా మన పెయిన్ థ్రెషోల్డ్ పట్టి ఉంటాయి. దే ఆర్ వెరీ స్మాల్ నీడిల్ అండి, ఇన్సులిన్ లాగా ఉంటాయి. సో లాట్ ఆఫ్ పీపుల్ కెన్ సెల్ఫ్ అడ్మినిస్టర్. సో చిన్న నీడిల్ కాబట్టి కొందరికి ఎవరికైతే ఎక్కువ పెయిన్ ఇది ఉంటుందో భయం, వాళ్ళకి కొంచెం డిస్కంఫర్ట్ అనిపించచ్చు. రైట్ రైట్. యాక్చువల్లీ ఓఐ అండ్ టిఐ అంటే ఏంటి? నేను ఎందుకంటే ఇది సైంటిఫిక్ టెర్మినాలజీ కదా, సో ఐ హావ్ నోటెడ్ ద పాయింట్ యాక్చువల్లీ. ఓకే, ఈ మధ్య ఐ థింక్ ఐ హావ్ సీన్ ఇన్ వన్ ఇన్స్టా రీల్ కూడా. అవును, డాక్టర్ రిపీటెడ్గా టెల్లింగ్, అవును యా నా పేషెంట్స్ ఓఐ టీఐతో కన్సీవ్ అయ్యారు. అండ్ చాలా మంది ఇన్ ద కామెంట్స్, మేడం ఓఐ అంటే ఏంటి, టీఐ అంటే. అవును, సో యాక్చువల్లీ వన్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం మెడికల్గా మేము బూస్టింగ్ అప్ అన్నట్లే. దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఏమి ఉండదు. సో ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఎగ్ గ్రోత్ సరిగ్గా కాదు కాబట్టి మినిమల్ మెడికేషన్స్ ఇస్తాం ఎగ్స్ సరిగ్గా పెరగడానికి. అండ్ దాన్ని ట్రాక్ చేసుకుంటాం, ఫాలిక్యులర్ ట్రాకింగ్ అంటాం. తర్వాత ఏ రోజైతే ఎగ్ రిలీజ్ అవుతుందో ఓవులేషన్, అదే టైం వాళ్ళని ఇంటర్కోర్స్ చేయమంటాం, విచ్ ఇస్ టైమ్డ్ ఇంటర్కోర్స్. రైట్, ఓవులేషన్ ఇండ్యూస్ చేసి కరెక్ట్ టైంలో ఇంటర్కోర్స్ చేయమంటాం, దాన్నే ఓఐటిఐ అంటాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత సెమెన్ శాంపిల్ తీసుకోవడం వేరు. సపోజ్ ఇంటి దగ్గరే వాళ్ళు సెమెన్ శాంపిల్ ఇవ్వాలని అనుకుంటే ఎంత డ్యూరేషన్లో మనకి ఇక్కడ ఇవ్వచ్చు? ఈవెన్ బ్లడ్ కూడా యూరిన్ కూడా ఒక పర్టికులర్ టైం తర్వాత మనకి అది ఎక్స్పైర్ అయిపోతుంది అంటాం కదా. ½ an hour లోపల అయితే బెస్ట్ అండి, మ్యాక్స్ అప్ టు 1 hour అనుకోండి. బట్ వీ ఆల్వేస్ ప్రిఫర్ ఆన్ సైట్ కలెక్షన్. సో చాలా మంది ఎందుకు ఇన్ ద సెంటర్స్లో ఇవ్వరు అంటే బేసిక్గా చాలా మందికి సెమెన్ కలెక్షన్ రూమ్స్ ఉండవు. సో ఇన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ వేరెవర్ దే గో ఇన్ వాష్రూమ్ దే లాస్ట్ దెమ్ టు కలెక్ట్ ద సెమెన్. సో దే నాట్ కంఫర్టబుల్. సో ఇక్కడ యాక్చువల్గా ఐ విల్ షో యూ బిట్ లేటర్ 2 separate hygienic semen collection rooms ఉన్నాయి. Even if they have an issue, we can help them with a tablet or wife help also can be taken. Right. And on site ఇచ్చినప్పుడు కరెక్ట్గా తెలుస్తుంది మనకు పారామీటర్స్. యాక్చువల్లీ ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంతా సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతున్నప్పుడు డెలివరీకి మళ్ళీ వేరే చోటకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? అదర్వైజ్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్? మేము వి సే లైక్ all the services under one roof, but this is the only service we don't have. And there is a reason for that. Yeah, please. Lot of my patients do ask me, madam, మీరు మీ దగ్గరే కన్సీవ్ అయ్యా, మీ చేతుల మీదే డెలివరీ కావాలి అని. అంటే మనము ఇప్పుడు అన్నిట్లోనూ కాలు పెట్టడం చేయి పెట్టడం చేయకూడదు. బేసిక్గా ఇన్ఫర్టిలిటీ యాస్ చాలా డెడికేటెడ్గా మనం టైం ఇస్తూ పేషెంట్కి కరెక్ట్ కౌన్సిలింగ్. ఇప్పుడు నేను ఇఫ్ ఐ టేక్ ఆబ్స్టెటిక్స్ ద డెలివరీస్ కూడా బ్రాంచ్ తీసుకుంటే there will be emergencies, there will be అంటే ఒక డెలివరీ టైంలో వీ హ్యావ్ టు స్పెండ్ సో మచ్ టైం విత్ దమ్. ఇక్కడ వీళ్ళని వదిలేసి నేను అక్కడికి వెళ్ళి డెలివరీలు చేసుకుంటుంటే ఐఎమ్ నాట్ గివింగ్ జస్టిస్ టు బోత్ ద బ్రాంచెస్. సో అందుకని ఐ మీన్ వీ డోంట్ డూ డెలివరీస్, బట్ యూజువల్లీ 3rd month విచ్ ఇస్ క్రూషియల్ ఫర్ దమ్. అంతవరకు వీ టేక్ కేర్, తర్వాత వీ కీప్ దమ్ ఇన్ అ సేఫర్ హ్యాండ్స్. సో వాళ్ళు మేము ఎక్కడ రెఫర్ చేస్తే అక్కడే పోతారు యూజువల్గా. దానివల్ల ఏంటి, అక్కడ నుంచి మాకు కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది. అండ్ హిస్టరీ మీకు తెలుసు కాబట్టి మీకు వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా ఆ డాక్టర్ మాతో టచ్లో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ డెలివరీ అయినాక కూడా ఎస్టర్డే నైట్ ఐ గోట్ ఎ కాల్. సో 34 weeks మీ పేషెంట్ డెలివరీ అయింది, ఫీమేల్ బేబీ అంటే డెలివరీ అయిన వెంటనే వాళ్ళు పేరెంట్స్ నాకు కాల్, ఆ డెలివరీ చేసిన డాక్టర్ నాకు కాల్. దట్ మచ్ ర్యాపో వి మెయింటైన్ అనమాట. ట్రూ ట్రూ ట్రూ. చాలా ఏళ్ల నుంచి ములక్కాడలు తింటే
సెమెన్ కౌంట్ పెరుగుతుంది అనేది ఒకటి ఉంది నా నుండి. సినిమా కూడా గుర్తొస్తుంది. అవును, అన్ని హీరోకి పాపము సాంబార్లో కర్రీలో అంతా మునక్కాయలు వేసి సౌందర్య మూవీ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మునక్కాయల కాన్సెప్ట్ అంటూ లేదండి, బట్ ఆల్ ద హెల్తీ డైట్, సో మోర్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, జింక్, విటమిన్ సి అండ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం, కార్బ్స్, ఈ రిఫైన్ షుగర్స్ తగ్గించుకోవడము. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడము అంటే మరీ ఎక్కువ కాదు. ఇప్పుడు ఐసీ అది అదర్ ప్రాబ్లం, అంటే టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కాన్షియస్, లాట్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్, షేక్స్, మజిల్ బిల్డింగ్కి డిఫరెంట్, అది కూడా టూ ఎక్స్ట్రీమ్ ఇస్ ఆల్సో నాట్ గుడ్. అతి సర్వత్రా వర్జయేత్, అంతే, ఎందులోనైనా సరే అతి మంచిది కాదు. కరెక్ట్. సో వెజిటేరియన్స్కి వెజ్ ప్రోటీన్ ఉంటుంది మనకు డైట్లోనే, నాన్ వెజిటేరియన్స్కి ఫిష్ కానీ, చికెన్ కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ ఇలాంటివి తీసుకుంటూ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అంతా ఇన్కార్పొరేట్ చేసుకున్నారంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మరి వీటిలో కూడా చాలా డౌట్స్ ఉంటాయండి. ఇంకా డౌట్స్ అయితే మనము వి కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఈ ప్రతి ఒక్క పండు గురించి మరి డౌట్ ఉంటుంది. అవును. సో నేను చెప్పేది అన్ని రకాల పండ్లు డిఫరెంట్ కలర్స్ తీసుకుంటే ఇంకా మంచిది. సో అండ్ బేసిక్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు ఈ పపాయ, పైనాపిల్ తప్ప ఫీమేల్స్ అయితే అన్ని తీసుకోమంటాం. అవునా, పపాయ మీరు చెప్తారా? పపాయ బికాస్ దెర్ ఇస్ లిటిల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇస్ దేర్. అంటే మేము ఏం చెప్పినా కూడా మేము మా మెడిసిన్ ఎవిడెన్స్ బట్టే చెప్పాలి కదా. సో కొంచెం మిస్క్యారేజెస్ అది అయితే దాంట్లో ఉన్న ఎంజైమ్స్ పైన అని, సేమ్ విత్ ద పైనాపిల్. బట్ అది కూడా ఏంటి ఎక్సెసివ్గా తీసుకున్నప్పుడు ఎనీథింగ్ లిటిల్ అమౌంట్స్ యూజువల్లీ ఏం అఫెక్ట్ చేయదు మనకి. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఉండేది, మీరే చెప్పేశారు యాక్చువల్లీ అందులో. ఈవెన్ థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ ఉన్నప్పుడు ఇన్ఫెర్టిలిటీ అనేది పర్సంటేజ్ మనకి పెరిగే అవకాశం ఉంటుందంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఇప్పుడు అది థైరాయిడ్ ప్రాబ్లం అనేది డిటెక్ట్ కాకుంటే ఆర్ డిటెక్ట్ అయినా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకుంటే. ఇప్పుడు చాలామంది ఏంటి, ఒక థైరాయిడ్ చేసుకున్నారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, 3-4 మంత్స్కి వాళ్ళే ఆటోమేటిక్గా ట్యాబ్లెట్ ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తావమ్మా అంటే కంట్రోల్ అయిపోయింది కదా మేడం, బ్లడ్ టెస్ట్ కరెక్ట్ వచ్చింది, ఆపేసానంట. అది మెయింటైన్ చేయాలి కదా. అది వాళ్ళకి అర్థం కాదు. నువ్వు వాడావు కాబట్టి అది కరెక్ట్గా వచ్చింది, ఇప్పుడు నువ్వు ఆపేసావు మరీ పెరుగుతుంది. సో అది నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయ్యి నీకు ఒక 6 మంత్స్ అట్లా కరెక్ట్ మెయింటైన్ అయ్యేంత వరకు అయితే నువ్వు ఆపకూడదమ్మా. ప్లస్ అది థైరాయిడ్లో కూడా TSH అనే హార్మోన్ ఇంపార్టెంట్. ఆ లెవెల్ చూసుకుంటూ వెళ్తాం అన్నమాట. అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, ప్రెగ్నెన్సీలో కూడా చూసుకుంటూ డోస్ అడ్జస్ట్మెంట్ అంటూ చేస్తూ పోతాం. ఇలా చేయడం వల్ల థైరాయిడ్ ఇష్యూ అనేది మనకు చాలా వరకు ఏమి ఉండదు. అంటే దానివల్లనే పిల్లలు పుట్టడం లేదు అని చెప్పలేము. ఇది ఇంకొక కామన్ మిత్. చాలామంది అంటే వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ మా దగ్గర కూర్చొని వాళ్ళే చెప్పేస్తుంటారు అన్నమాట డయాగ్నోసిస్, ఈ అమ్మాయికి థైరాయిడ్ ఉందమ్మా అందుకే రావడం లేదు ప్రెగ్నెంట్. ఇంకా నేను ఎందుకున్నాను నేను చూడాలి కదా, అదే రీజన్ అని మీరే డిసైడ్ చేసేస్తే ఎట్లా? అప్పటికి వాడుతూ ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది, అయినా అలానే వేస్తారు అనమాట. కానీ కొత్తగా పెళ్ళైన కపుల్కి తల్లిదండ్రులు అవ్వాలి అనుకుంటే కనుక కొన్ని డూస్ అండ్ డోంట్స్, ఇది ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి అన్న పాయింట్స్ ఏదైనా ఉంటే చెప్పండి మ్యామ్. ఫస్ట్ మనం ఇందాక అనుకున్నట్టు లైఫ్ స్టైల్, అవాయిడ్ ఆల్కహాల్, స్మోకింగ్, కాఫీ టీలు తగ్గించుకోవడం, మొత్తంగా మానేయక్కర్లే. తర్వాత డైట్ అనేది మనం చెప్పుకున్నట్లు కొంచెం యాక్టివిటీ అనేది, స్ట్రెస్ తగ్గించుకోవడం. స్ట్రెస్ ఒకవేళ చాలా ఎక్కువ ఉందనుకోండి, యోగా, మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి, అవేర్నెస్ అబౌట్ ఫర్టైల్ పీరియడ్ ఇంపార్టెంట్. చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళలో కూడా వాట్ ఈస్ ద ఫర్టైల్ పీరియడ్ అనేది ఇంకా తెలియదు. ఇప్పుడు అందరు ఏంటి యాప్స్ ఒకటి పట్టుకొని యాప్స్లో ఒక ఈ లైన్ వచ్చింది ఈరోజు కలవాలి, దానికి మనకు 2 రకాల ప్రాబ్లం ఉంది. ఒక్కోసారి అవి కరెక్ట్గా చూపించకపోవచ్చు. ఇంకొకటి ఏంటి, స్ట్రెస్, ప్రెషర్ పెరిగిపోతుంది. అబ్బాయిల్లో పాపం ఎజాక్యులేషన్, ఎరెక్షన్ ఇష్యూస్ వచ్చేస్తున్నాయి. అయ్యో. సో ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి మిడ్ సైకిల్ అంటాం, అంటే 28 డేస్కి ఒకసారి పీరియడ్ వస్తుందంటే అమ్మాయికి అరౌండ్ 14th డే ఓవులేషన్ అవుతుంది. ఎగ్ రిలీజ్ అయ్యాక ఒక 1 డే ఉంటుంది కాబట్టి ఒక 2 రోజుల ముందు, ఒక 2 రోజుల తర్వాత వరకు ప్రయత్నిస్తే చాలు. అంటే వీళ్ళు ఏంటి 10th or 11th డే నుంచి ఆల్టర్నేట్ డేస్ ఒక 3 times. దీని మీద మరి ఇంకా ఎన్ని రకాల అపోహలు ఉన్నాయంటే, కొందరు మాకు నెలకి ఒకసారి వీలు అవుతుంది అంటారు, ఆ టైం మిస్ అవుతారు. కొందరు ఏంటి ఎవ్రీ డేకి 2 సార్లు ఇంత చేసే వాళ్ళు కూడా ఉన్నారు. దాంతో కూడా అబ్బాయి స్పోమ్ వీక్ అవుతుంది. సో ఇవన్నీ అంటే తెలియకుండా ఇలా చేయడం ద్వారా ఎక్కువ ఫాస్ట్గా వచ్చేస్తుంది అనుకుంటారు. సో ఐ థింక్ హెల్తీ వేలో ఆ టైంలో ఒక 2 to 3 times ఎవ్రీ మంత్ ట్రై చేయడము. అండ్ బేసిక్గా ఏంటంటే యాప్స్, కిట్స్ ఇవన్నీ తీసుకోకుండా చేస్తేనే ప్రెషర్ అనేది ఉండదు.
ఇంకా కొంతమంది ఏంటి 2 months ట్రై చేస్తాను నేను కరెక్ట్గా, నాకు ఇంకా రాలేదు, ఏంటి ప్రాబ్లం చెప్పండి అని 2 monthsకి నీకు రాలేదు అంటే ప్రాబ్లం ఉందని కాదమ్మా, అది జస్ట్ టైం, కనీసం 1 year ప్రయత్నిస్తే నీకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని కౌన్సిల్ చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ థింక్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఆ టైం కొంచెం కాన్షియస్గా మిస్ కాకుండా ఆ టైంలో ట్రై చేయడము, ఇంకా బేసిక్గా ఒకరినొకరు బ్లేమ్ చేసుకోకుండా, చాలాసార్లు వి సీ దట్ కూడా, దాన్ని కౌన్సిలింగ్ చేయడం కూడా మాకు ఒక పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. డాక్టర్ బాధ్యత చాలా పెరిగిపోయింది కదండి. చాలా ట్రీట్మెంట్ ఇస్తే సరిపోదు, ఇప్పుడు కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకి ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా మాకు ఇద్దరిని ఎవరిని ఏమి అప్సెట్ చేయలేము, ఇద్దరిని హ్యాపీగా పంపించాల్సి ఉంటుంది మేము, వాళ్ళ రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని కూడా. కరెక్ట్, వాళ్ళకు కూడా అర్థమయ్యేలా పంపి. ఒక్కోసారి ఒక ఈ సైడ్ నుంచి ఒక 2-3, ఆ సైడ్ నుంచి 2-3 సామూహిక కౌన్సిలింగ్లు కూడా అవుతుంటాయి అన్నమాట మా దగ్గర. కానీ మంత్లీ పీరియడ్స్లో లేడీ ఉన్నప్పుడు ఒకవేళ పార్టిసిపేట్ చేసినా కూడా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుందని ఒక రీల్ చూసానండి. పీరియడ్ టైంలోనా? ఓకే, అది ఎంతవరకు నిజం? యాక్చువల్లీ నేను ఈ రీల్ మిస్ అయ్యాను, కానీ అలాంటివి ఉండవు. అంటే ఇప్పుడు కొంతమందికి వెరీ షార్ట్ సైకిల్స్ ఉంటాయండి. నా ఇందాకన్నా 14th day కాన్సెప్ట్ 28 days సైకిల్ వచ్చేవాళ్ళు. కొందరు ఫీమేల్స్లో అసలు 20 daysకి ఒకసారి పీరియడ్ వచ్చేయడం కూడా చూస్తాం. వాళ్ళకేంటి పీరియడ్ అయిపోయిన నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా వెరీ ఫర్టైల్. బికాస్ ఎగ్ రిలీజ్ అయ్యాక ఉండే 2 weeks అందరికీ ఫిక్స్డ్, కానీ ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైం మనకి ముందుకు జరగచ్చు. ఇప్పుడు తనకు 20 days కంటే బేసిక్గా షీ హ్యాస్ టు స్టార్ట్ పీరియడ్ అయిపోయిన నెక్స్ట్ డే లైక్ 6th or 7th day నుంచే ట్రై చేయరు వాళ్ళు. అంతేకాని పీరియడ్లో ఎగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉండదు. రైట్ రైట్, పర్సన్ టు పర్సన్ మీరు చెప్పినట్టు ఓవులేషన్ టైం అనేది ముందుకి వెనక్కి మూవ్ కావచ్చు. కరెక్ట్ కరెక్ట్. అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఒకళ్ళకేమో లేరుని బాధపడుతుంటే ఇంకొకళ్ళు అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ఒకటి అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉన్న సిచ్యువేషన్స్ని. కానీ నిజానికి వాళ్ళు ఈ బేబీ వద్దు అని అనుకుంటే అలా ఎవరో అనుకోకూడదని కోరుకుందాం, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి ఏదైనా రీజన్స్ ఉండొచ్చు, మనం చెప్పలేం. అది వద్దు అని అనుకున్నప్పుడు ఎన్ని వారాల లోపల మనం డిఎన్సీకి రావడం అనేది ద బెస్ట్ ప్లాన్ అంటారు మీ ఉద్దేశ ప్రకారం? మీరు అన్నట్లు అసలు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అండి. ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ రాకుండా సేఫ్టీ తీసుకోవడం ఇంపార్టెంట్. వెదర్ ఇట్ ఇస్ కాండోమ్స్ కానీ లేదంటే ఓసీ పిల్స్, కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా ఈ మధ్య క్వైట్ సేఫర్. ముందులాగా ఏదో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి, వెయిట్ పెరిగిపోతా అలాంటిది ఏమి ఇబ్బంది ఉండదు. అవి వాడడం ఫస్ట్ మేము సజెస్ట్ చేస్తాం. సరే ఇవేం ప్రొటెక్షన్ తీసుకోలేదు, వచ్చేసింది, అర్లియర్ ద బెటర్. సో బేసిక్గా ఇప్పుడు మనకి 6 weeks 8 weeks అట్లా 2వ నెల లోపల అట్లా అయితే మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. సో మెడిసిన్స్ దాంతో కూడా క్లియర్ చేయొచ్చు. ఇంకా అడ్వాన్స్డ్ అయింది, తర్వాత బేబీ సైజ్ పెద్దగా ఉంది, మెడిసిన్స్ అది క్లియర్గా అవడం లేదు అంటేనే డిఎన్సీ ప్రిఫర్ చేస్తాం. బికాస్ డిఎన్సీ మనం ప్రెగ్నెన్సీ టైంలో చేస్తే వాళ్ళకి ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే ప్రెగ్నెంట్ యూట్రస్ వెరీ సాఫ్ట్గా ఉంటుంది, మనం ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా ఆ పొర అనేది అఫెక్ట్ అవుతుంది. అలా చాలా మందికి వీ హ్యావ్ సీన్ ఆ ఎండోమెట్రియల్ లేయర్ అనేది థిన్ అయిపోయి లోపలంతా అడ్హెషన్స్ వచ్చేసి ఆషర్మన్ సిండ్రోమ్ అంటాం దాన్ని ఒకటి. వాళ్ళకి అసలు ప్రెగ్నెన్సీ ఫ్యూచర్లో రావడానికే కష్టపడతారు, చాలా రిగ్రెట్ అవుతారు, అరే అప్పుడు అలా ఎందుకు చేసుకున్నాను అని. సో అందుకని మేము కూడా మ్యాక్సిమం డిఎన్సీస్ అయితే అవాయిడ్ చేస్తామండి. కానీ నిజానికి చెప్తూ ఉంటారు ఏంటంటే నార్మల్ డెలివరీ లేదా ఒక బేబీకి బర్త్ ఇవ్వడం కన్నా కూడా ఎక్కువ లాస్ డిఎన్సీ చేయడం అనేది, అబార్షన్ చేయడం అనేది అంత లాస్ ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్. అది కూడా చెప్పాలి అంటే మనకి ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫస్ట్ 3 months తర్వాత, బికాస్ ఇప్పుడు కొంతమంది లైక్ ఫర్ వేరియస్ సోషల్ రీజన్స్ కూడా టర్మినేషన్కి 5th monthలో 6th monthలో కొందరు ఇట్లా ఫీమేల్ బేబీస్ అని అలా చేస్తున్నారు. కాబట్టి మన లాస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్, విచ్ ఈస్ నీడెడ్. ఈ మధ్య కూడా వి సీ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ అప్ ఆస్కింగ్ మా సెంటర్స్లో కూడా ఫీమేల్ బేబీ చేస్తారా, ఐవీఎఫ్లో వీలవుతుందంట కదా. సో రీసెంట్గా ఐ హ్యాడ్ 1 couple, వాళ్ళకేంటి ఆల్రెడీ 4 పాపలు ఉన్నారు, అమ్మాయికి 4 times సిజేరియన్ సెక్షన్ అయ్యింది. అంటే ఇక్కడ హస్బెండ్ కూడా కాదు, వైఫ్ ఈస్ ఇన్సిస్టింగ్ నాకు మేల్ బేబీ కావాలి. అసలు నీకు ఫస్ట్ సేఫ్టీనే కాదు, 4 cesareans అయినా 5th cesarean యూట్రస్ రప్చర్ కావచ్చు. అండ్ ఇండియాలో అసలు లీగల్ కూడా కాదు, మేము చేయలేం అంటే అవుట్ సైడ్ చెప్పారు మీరు ఏదో స్పెషల్ ఇంజెక్షన్ ఇస్తారంట, స్పెషల్గా స్పోమ్ వై క్రోమోజోమ్ తీసుకోవచ్చంట. అలాంటివి లేవమ్మా, అది సైంటిఫిక్ కాదు, మీరు ఇట్లా డెస్పరేట్ ఉన్నారు కాబట్టి అలా అందరు చెప్తారు, అవి నమ్మి చేయించుకోవద్దండి, అసలు ప్రెగ్నెన్సీకే నువ్వు ప్లాన్ చేయొద్దు అని చెప్పి పంపించాను. మరి ఎంతవరకు వింటుందో నాకు తెలియదు. ఇక్కడ 2 రకాలండి. యా,
ఇద్దరు ముగ్గురు అబ్బాయిలుండి మాకు అమ్మాయే కావాలని వెయిట్ చేసే కపుల్ కొంతమంది నేను చూశాను. అలాగే ముగ్గురు నలుగురు అమ్మాయిలుండి మాకు అబ్బాయి కోసమే ఎదురు చూస్తున్నారు. రెండు కుదరవు ఇక్కడ ఒకటి జనరల్ గా సమాజంలో ఒకటి ఉంది మ్యామ్, నిజంగానే మాకు అమ్మాయే కావాలంటే లేదా అబ్బాయే కావాలంటే IVF సెంటర్లోకి వెళ్తే అయిపోతుంది. ఇది ఎందుకు ఇన్నిసార్లు కన్సీవ్ అవ్వడం, డిఎన్సీలు చేయించుకోవడం, ఈ టాబ్లెట్స్ వాడడం, అబార్షన్స్ చేయించుకోవడం, ఇదంతా ఎందుకు, పెడితే ఇది అయిపోతుంది కదా మాకు ఇది కావాలని అన్న పాయింట్ లో ఉంది. సో జనరల్ గా అలా చేయడం వల్ల మేబీ దేశవ్యాప్తంగా అమ్మాయిల పర్సంటేజ్ పెరుగుతుందా, అబ్బాయిల పర్సంటేజ్ పెరుగుతుందా, ఈ లెక్కలు మనం పక్కన పెడితే నిజానికి అలాంటి ప్రాక్టీస్ జరిగే అవకాశం ఉంటుందా? మన ఇండియాలో అస్సలు లేదండి. సగనస్తలా అలా చేసిన డాక్టర్కి చేయించుకున్న వాళ్ళకి ఇద్దరికి దేర్ కుడ్ బి ఏ పనిష్మెంట్. సో అసలు మన ఇండియాలో జరగదు. అబ్రాడ్ కొన్ని కంట్రీస్లో అది లీగల్, అక్కడ చేయించుకోవచ్చు. సో బేసిక్గా ఇక్కడ PCPNDT లా అనేది వెరీ స్ట్రిక్ట్. కరెక్ట్. సో అదే మనకి ప్రొసీజర్స్ కానీ ఆర్ అల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడు జెండర్ చెప్పడానికి కానీ అలాంటివి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా మీకు చూపిస్తాయి. ఈవెన్ మా సెంటర్లో కూడా వీఆర్ డిస్ప్లేడ్. సో సెక్స్ డిటర్మినేషన్ అనేది ఏ రకంగా కూడా చేయకూడదు మనం. నేను ఒక వీడియోలో చూసానండి, యుటరస్ పూర్తిగా డెవలప్ అవ్వలేదు, హాఫ్ మాత్రమే డెవలప్ అయింది, బేబీ లోపల గ్రోత్ అవ్వడానికి అవకాశం లేదు, మేము ఆర్టిఫిషియల్గా యుటరస్ని క్రియేట్ చేసాము అని. ఓకే, యుట్రస్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా అది వాళ్ళు క్రియేట్ చేసి సో బేబీ అక్కడ కంఫర్ట్గా ఎదగగలుగుతుంది అని. సో అది నిజంగానే చేయగలుగుతారా యాక్చువల్లీ? అంటే ఇప్పుడు యుట్రస్ ప్రాబ్లం బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మా దగ్గర యూనికార్నియేట్ యుట్రస్ అనే వస్తారు. అంటే ఏంటి, యుట్రస్ ఇలా ఉండాల్సింది, వాళ్ళకి ఒకటే సైడ్ డెవలప్. ఎగ్జాక్ట్లీ. సో ఇది మేజర్ ఇష్యూ కాదు యాక్చువల్గా. చాలా మంది ఏంటి, నీకు ఇది ఉంది కాబట్టి నీకు పిల్లలు పుట్టడం లేదని చెప్పి పంపిస్తారు. కానీ అసలు కొంతమందికి పిల్లలు పుట్టేశాక ఈ కండిషన్ కనబడుతుంది ఇన్సిడెంటల్గా. సో బేసిక్గా వాళ్ళ కెపాసిటీ తక్కువ ఉంటుంది, కానీ వాళ్ళకి లోపల ఉన్న పొర అదంతా సపోర్టింగ్గా ఉంటే స్టిల్ వాళ్ళకి బేబీ పాసిబుల్ ఉంది. చాలా మంది మా దగ్గర యూనికార్నియేట్ యూట్రస్ తో కన్సీవ్ అయ్యి, అంటే అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాలి. వీళ్ళకి ఇంకో ప్రాబ్లం ఏముంటుంది, ఇటు సైడ్ ట్యూబ్ అండ్ ఓవరీలో కూడా ఇష్యూస్ ఉండొచ్చు. ఇటు సైడ్ ఓవులేషన్ అయినప్పుడు ఇక్కడ యుట్రస్ లేదు కదా, కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. ఎటుపక్క యుట్రస్ డెవలప్ అయిందో అటు ఎగ్ రిలీజ్ అయినప్పుడే వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకొకటి ఇంపార్టెంట్, ఇలాంటి వాళ్ళకి మనం IVF చేస్తున్నాం అనుకోండి, ట్విన్స్ రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. బికాస్ IVFలో ట్విన్స్ వెరీ కామన్గా చూస్తాం. అది బికాస్ మనం 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల. వీళ్ళకి ట్విన్స్ వస్తే ఆల్రెడీ కెపాసిటీ తక్కువ ఉంది. సో ప్రెగ్నెన్సీలో మిస్కారేజెస్, ప్రీటర్మ్ లేబర్ ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. సో వీళ్ళకి బ్యూటిఫుల్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకొని హ్యాపీగా డెలివరీ టర్మ్కి అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు యూనికార్నియేట్తో. యాక్చువల్లీ IUI అంటే ఏంటి యాక్చువల్లీ అదొక్కసారి అని చెప్పగలరు? ఇది వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రొసీజర్ అండి, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ ఆఫ్ సెమన్. ఓకే. సో ఇది మనము వేరియస్ రీజన్స్కి చేస్తాము. సో మోస్ట్ కామన్ వచ్చేసి ఇంటర్కోర్స్ ఇష్యూస్. ఈ మధ్య ఉన్న ఈ బిజీ లైఫ్ స్ట్రెస్తో ఏంటి, పీపుల్ ఆర్ అనేబుల్ టు డూ న్యాచురల్ ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు ఏంటి, వాళ్ళ ఎగ్గుని అది మనమే ట్రాక్ చేసి ఎగ్ రిలీజ్ అయిన రోజు హస్బెండ్ సెమన్ శాంపుల్ ల్యాబ్లో ఇస్తే దాన్ని ఇంకొంచెం యాక్టివేట్ చేసి యుట్రస్లోకి పెడతాం. ఇది వన్ ఆఫ్ ద కామన్ రీజన్. కొంతమందిలో హస్బెండ్ స్పర్మ్లో మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కౌంట్ మూమెంట్ కొంచెం తగ్గడము, అలాంటప్పుడు కూడా మనం యాక్టివేషన్ చేస్తాం కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇంకా కొంతమందిలో అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే 1 year ట్రై చేస్తారు, 2 years ట్రై చేస్తారు, స్టిల్ నాట్ హ్యాపెనింగ్. దెన్ అక్కడ ఏమైనా మనకి సెమన్ రిజెక్ట్ చేస్తున్న ప్రాబ్లం ఏమైనా ఉందా, బికాస్ అన్నిటికీ మనం టెస్ట్లు చేయలేము కదా. అన్ఎక్స్ప్లెయిన్డ్ మీన్స్ రీజన్ ఉంది కానీ మన రొటీన్ టెస్టుల్లో కనబడడం లేదు. వాళ్ళకు కూడా IUI చేస్తాం. బట్ IUI చేస్తున్నప్పుడు వాళ్ళకి మనము కౌన్సిలింగ్ కరెక్ట్గా చేయడం చాలా ఇంపార్టెంట్. IUI అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఎగ్ అంతా ట్రాక్ చేస్తారు, కరెక్ట్ టైంలో స్పర్మ్ని మంచిగా యాక్టివ్ చేసి పెట్టారు, ప్రెగ్నెన్సీ అయిపోయింది వచ్చేసింది అనుకుంటారు. చాలా అంతా కరెక్ట్ అయింది అన్నారు కదా మేడం, ఎందుకు రాలేదు అంటారు మమ్మల్ని వచ్చి. IUIలో మేము ఓన్లీ ఒక 20% చేయగలం, అంటే మేము 20% సక్సెస్ ఇవ్వగలం. మేమే కాదు, ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా IUI సక్సెస్ అంతే. ఇంకా 80% న్యాచురల్గా జరగాలి. అంటే మనము పెట్టిన స్పర్మ్ ఎగ్ని కలవడము, తర్వాత అది ఫామ్ అయిన ఎంబ్రియో ఫర్టిలైజేషన్, ఇంప్లాంటేషన్, చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ 80% న్యాచురల్గా జరగాలి. ఇది వాళ్ళకి స్టార్ట్ చేసే ముందే చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. మనం చెప్పకుండా చేసేసాం అనుకోండి చాలా డిసప్పాయింట్ అవుతారు. అందుకని ఇక్కడ మేము వెరీ మచ్ కౌన్సిలింగ్ ఇస్తాం. చూడండి ఇప్పుడు న్యాచురల్ మీద కొంచెం ముందుకు వెళ్తున్నాం,
20% ఛాన్స్ ఉంది, స్టిల్ మనం ట్రై చేయొచ్చు. ఒకసారి కాకుంటే 2 to 3 అటెంప్ట్స్ కూడా చేయొచ్చు, ఆ ప్రాబబిలిటీ పెరగడానికి అన్నట్లు ప్రిపేర్డ్గా వెళ్ళాలన్నమాట మనము. అంటే ఇప్పుడు ఈషా ఐవీఎఫ్ ఫెర్టిలైజేషన్ ఈ ప్లేస్లో పర్టికులర్గా మనకి ఆల్ ఇన్ వన్ రూఫ్ అని అనుకోవచ్చా అండి? యా అది అసలు వన్ ఆఫ్ అవర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇప్పుడు చాలామంది ఏమవుతుందంటే ల్యాబ్ గురించి ఒక దగ్గరికి, స్కానింగ్ గురించి ఒక దగ్గరికి, ఐయుఐ గురించి ఒక దగ్గరికి, తర్వాత ఐవీఎఫ్ ల్యాబ్ ఒక దగ్గర, అండ్ లాప్రోస్కోపీ అంటాం, ఎండోస్కోపీ. ఇప్పుడు ఫర్టిలిటీ రిలేటెడ్ వాళ్ళకి హిస్ట్రోస్కోపీ, ఒక్కొక్క దానికి ఒక్కొక్క దగ్గరికి రెఫర్ చేస్తారు. సో పేషెంట్స్కి ఏంటి, చాలా టీడియస్ అవుతుంది ప్రాసెస్, ఒక్కొక్క దానికి ఒక టైం వేస్ట్ అవుతుంది. ఈ డిఫరెంట్ ప్లేసెస్లో వెళ్ళే కొద్దీ మిస్కమ్యూనికేషన్ కావచ్చు. సో వాళ్ళకి ఆ కోఆర్డినేషన్ కానీ, తర్వాత అన్నీ ఒక దగ్గరే అయితే లైక్ ఐ థింక్ ఆ స్టాఫ్ కానీ, బేసిక్గా డాక్టర్స్ కానీ అందరు కొంచెం వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఇప్పుడు కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళే కొద్దీ వాళ్ళకు కూడా దే డోంట్ ఫీల్ గుడ్. కరెక్ట్. చాలా కమ్యూనికేషన్స్ ఇష్యూస్ వచ్చేసి ఇంపార్టెంట్ థింగ్స్ మిస్ అవుతారు. సో ఇప్పుడు అందుకని మన దగ్గర బ్లడ్ టెస్ట్ల దగ్గర నుంచి అల్ట్రాసౌండ్ కానీ, సెమెన్ కలెక్షన్ అన్నాం కదా, సెమెన్ అనాలిసిస్, సెమెన్ డిఎఫ్ఐ, ఐయుఐ, ఐవీఎఫ్, హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ, ఐవీఎఫ్లో కూడా అడ్వాన్స్ టెస్ట్ పీజీటీ కానీ అన్నీ మనకి అండర్ వన్ రూఫ్. సో పేషెంట్ ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, టైం చాలా సేవ్ అవుతుంది, దే విల్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ దే విల్ బి వెరీ అంటే హ్యాపీ ఆల్సో. కానీ ఇక్కడ అంటే కొంతమంది ఉంటారు కదా, విఐపీ సర్వీసెస్ దే మే ఎక్స్పెక్టెడ్ కదా, ఈజ్ ఇట్ అవైలబుల్ హియర్ అండి యాక్చువల్లీ? అంటే కొందరు దే ఆర్ వెరీ కాన్షియస్ అండి. అవునవును. అంటే పీపుల్ చూడకూడదు అనుకుంటారు, సో టైం అస్సలు ఉండదు వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి వీ డూ హ్యావ్ విఐపీ సర్వీసెస్. అంటే వాళ్ళు రాగానే వాళ్ళకి ఒక సపరేట్ కోఆర్డినేటర్ రావడం, వాళ్ళని కూర్చోబెట్టడము, వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం అపాయింట్మెంట్స్ ఇవ్వడము, తర్వాత ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ కాకుండా వాళ్ళు కూర్చున్న దగ్గరే బ్లడ్ టెస్ట్లు కానీ, బిల్లింగ్ కానీ అంతా అయిపోవడం, ఏదైనా ప్రొసీజర్స్ అయితే అక్కడ కూడా ఒక సపరేట్ రూమ్ ఫర్ అడ్మిషన్. సో ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుకి ఇన్ఫెర్టిలిటీ అనే దాని మీద మనం ఆ హాస్పిటల్కి వెళ్ళాలి, మేల్ అండ్ ఫీమేల్ అని అంటే ఎంత స్టిగ్మా ఉంది కదండి. అండ్ వన్ మోర్ ఏంటంటే ఫీమేల్ పాపం వస్తారు కానీ మనం ఇందాక అనుకున్నట్టు మేల్ అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి హాస్పిటల్కి రావడం అనేది 90% రారేమో అని అనుకుంటూ ఉంటాను నేను. 90% కాదులేండి, ఐ థింక్ ఒక 50% అనుకోవచ్చు. కొంచెం అంటే అవేర్నెస్ పెరిగింది, కపుల్ ప్రాబ్లం అని వచ్చే వాళ్ళు ఉన్నారు. మీరు అన్నట్లు ఇంకా ఇప్పటికే ఆ స్టిగ్మాతో, ఇప్పుడు ఎందుకు వాళ్ళు రావాలన్నా వాళ్ళ మదర్లు అంటే మదర్ ఇన్ లాస్ బేసిక్గా. మా అబ్బాయికి మొన్న కూడా ఒక అమ్మాయి అంటే వచ్చింది, తనకు అన్ని రకాల టెస్ట్లు అయిపోయినాయి, అంటే చాలా పెయిన్ఫుల్ టెస్ట్లు ఉంటాయి కొన్ని, ట్యూబ్ టెస్ట్ అని, అలాంటివన్నీ కూడా జరిగిపోయింది, అంతా క్లియర్గా ఉంది. సరే నేను అంతా చూసి నా దగ్గరకు ఫస్ట్ టైం వచ్చారు, బయట ఒక 2 years నుంచి చూపిస్తున్నారు. బేసిక్ సెమెన్ టెస్ట్ లేదు కదా అంటే వాళ్ళ మదర్ స్ట్రైట్ అవే, మా అబ్బాయిలో ఏముంటుంది, వెరీ హెల్తీగా ఉంటాడు, హెల్తీ ఫుడ్ తింటాడు, ఈమెను చూడండి అని. ఈవిడికి తెలుసు మరి. ఇక్కడైతే నేను ఇద్దరిది చూడండి ఏమి నేను మీకు ఇవ్వలేను ట్రీట్మెంట్ కానీ సజెషన్ కానీ, ఫస్ట్ ఆయన బేసిక్ టెస్ట్ చేయించాక నన్ను నెక్స్ట్ కలవండి అని చెప్పాను. సో అందుకని ఇలా చేయించారా ఇంతకి? కొందరిని మనం చేంజ్ చేయలేము. కానీ అలా అని ఫీమేల్కి పాపం కంటిన్యూస్గా హార్మోన్స్ ఇవ్వడము అవన్నీ కూడా మేమైతే యూజువల్లీ నాట్ అడ్వైజబుల్ అని మీరు ఆపేసి ఉంటారు. మేము చెప్పేస్తాం, చేయలేము, అది అయ్యేంత వరకు తనకి ఇంకేం చేయలేమని చెప్పేస్తాము. బోత్ వేస్ కరెక్టే కదా, రెండు వైపుల నుంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడు తప్ప అవ్వదు. విత్తనం భూమి రెండు ఆరోగ్యంగానే ఉండాలి. కరెక్ట్. చాలా మంది అనుకుంటారంటే భూమి సారవంతంగా ఉంటే సరిపోతుంది, విత్తనం ఎలా ఉన్నా అదే గ్రోత్ అవుతుంది అని అనుకుంటారు. ఫ్యామిలీసే కాదు చాలా మంది, అంటే నేను డాక్టర్స్ కూడా సీన్, అంటే మరి వాళ్ళు చెప్పి వాళ్ళు చేయించుకోరు. ఫీమేల్కి చాలా టెస్ట్లు అయ్యి ట్రీట్మెంట్స్ కూడా అవుతున్నప్పుడు అప్పుడు సెమెన్ టెస్ట్ చెప్తారు. సో ఇప్పుడు రీసెంట్గా ఒకరికి సీన్, అంటే తనకి ట్యూబ్ టెస్ట్, ఓవులేషన్ ఇండక్షన్, ఇంజెక్షన్స్ 1 year ఫుల్గా ఇచ్చాక అప్పుడు సెమెన్ అనాలిసిస్ చేస్తే 0 count. అంటే ఆ 1 year 2 years అన్నెసరీ అమ్మాయికి మెడికేషన్స్ ఇచ్చినట్టు టెస్టులు చేస్తున్నట్టు. ఫస్టే ఇది చేసిందంటే మనము రైట్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు, ఆ అమ్మాయికి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేవి, అండ్ అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా కరెక్ట్గా వస్తే ఫలితం తొందరగా వస్తుంది కదా. అంటే చాలామంది ఏమనుకుంటారంటే మ్యాక్సిమం అమ్మాయిల్లోనే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయేమో అని అనుకుంటారు, బట్ సైమల్టేనియస్లీ ఇద్దరికి చేస్తే కనుక తొందరగా డయాగ్నోసిస్ అనేది అవుతుంది. చాలాసార్లు వాళ్ళు కూడా రారనమాట హస్బెండ్స్. సో వాళ్ళు వస్తే ఐ థింక్ హాస్పిటల్స్ కూడా వెరీ ఈజీ టు సజెస్ట్.
సెమెన్ అనాలిసిస్ ఎంత అండి, ఈ మధ్య హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చేస్తాయి రిపోర్ట్స్. నేను అందుకనే చాలా మందికి ఏంటో ఒక వన్ స్టాప్ క్లినిక్ లా, అంటే మన దగ్గర చాలా దూరం నుంచి పెరిఫరీస్ నుంచి కూడా వస్తారు. సో వాళ్ళకి ఈ రోజు ఒకటి రేపు ఒకటి అలా టైం వేస్ట్ చేయడం కన్నా యూజువల్గా ఆ రోజు వీలైనంత వరకు, అంటే అమ్మాయికి స్కానింగ్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ అబ్బాయికి సెమెన్ టెస్ట్ కానీ అన్నీ చేంజ్ చేసి ఆ విజిట్లోనే రివ్యూ కూడా చేసేసి ఇది ప్రాబ్లం ఇలా చేయించుకోండి అని చెప్పేస్తాం అనమాట. దాంతో వాళ్ళకి టైం సేవ్ అవుతుంది. అబ్బాయి మరీ రాకున్నా మనం ఆ వచ్చిన విజిట్లోనే మాక్సిమం యూటిలైజ్ చేసేసుకున్నట్లు. ఇప్పుడు సపోజ్ స్పర్మ్లో మనకి కౌంట్ తక్కువ ఉంది లేదా 0 ఉంది అని అనుకున్నప్పుడు ఇక మనం అక్కడి నుంచి ఎలాంటి యాక్టివ్ సెల్ని తీలేవు అని అనుకున్నప్పుడు చేసే పరిస్థితి ఏంటండి? యాక్చువల్లీ స్పర్మ్ 0 ఉన్నప్పుడు ఫస్ట్ అసలు ఎందుకు 0 ఉంది అనేది చూడాలి. సో మొన్న ఒక కపుల్ వచ్చారు, అబ్బాయికి అజూస్పర్మియా 0 కౌంట్ అని 3 years బ్యాకే తెలుసు. మరి ఏం చేయించుకున్నారు, టెస్ట్లు అయినాయా, ఎందుకు అట్లుందంటే లేదు మేడం మెడిసిన్స్ ఇచ్చి ట్రై చేయమన్నారు అని. 3 years నుంచి మెడిసిన్స్ వాడుతున్నాడు. అంటే నార్మల్ మనకి 15 million ఉండాల్సింది 0 ఉంటే అది మెడిసిన్స్లో ఎలాగ మనము 15 million తీసుకెళ్ళగలం? సో అప్పుడు మేము కొన్ని టెస్టులు చేసాము, అవన్నీ చూసుకున్నాక ఇక్కడ కూడా రిపీట్ చేసి కొన్నిసార్లు అవుట్ సైడ్ రిపోర్ట్స్ మనం బిలీవ్ చేయలేము. అది కన్ఫర్మ్ అయ్యాక ఇప్పుడు ట్రయల్ టీసా అనేది పెట్టాం వాళ్ళు. అంటే ఏంటి, స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లమా, ప్రొడ్యూస్ అయ్యి బయటకు వచ్చే ట్రాక్లో ఏమైనా అబ్స్ట్రక్ట్ అయ్యి మనకు కనబడడం లేదా, అది ఈ టెస్టికులర్ ఆస్పిరేషన్లో తెలిసిపోతుంది. సో ఒకవేళ దాంట్లో కానీ స్పర్మ్ దొరికితే మనం ఫ్రీజ్ చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చు వాళ్ళకి. సేమ్ టైంలో బయాప్సీ చేయొచ్చు. బయాప్సీలో ఒకవేళ స్పర్మ్ ప్రొడక్షన్లోనే ఇష్యూ ఉందనుకోండి, ఇంకా అలాంటి వాళ్ళు బేసిక్గా డోనర్ స్పర్మ్ అట్లా బ్యాంక్ రిలేటెడ్ ప్రొసీజర్స్ చేయించుకుంటారు అనమాట. ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక కన్సీవ్ అవ్వడం కొంచెం కష్టం అని చెప్పాను వినండి. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ? ఓకే, ఫైబ్రాయిడ్స్ అనేవి మనకి చాలా కామన్గా చూస్తాం. అంటే ఇండియన్ లేడీస్లో ఇట్స్ అ కామన్ థింగ్. అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంటుంది అనేది ఒక అపోహ. సో ఫైబ్రాయిడ్స్ అనేది మనకు రకరకాలుగా ఉంటాయి. అది ఎక్కడ ఉన్నాయి, వాటి సైజ్ ఏంటి, ఎన్ని ఉన్నాయి, వీటి బట్టి ట్రీట్మెంట్ కూడా డిఫర్ అవుతుంది. ఇప్పుడు చాలామందికి ఫైబ్రాయిడ్స్ అనేవి యూట్రస్లో మనకి గర్భసంచి పొరకి దూరంగా ఉండడము, ఆర్ అవి ఇట్లా సబ్సిరోజల్ అంటాం, అంటే కడుపు లోపలికి పెరుగుతుంటాయి, గర్భసంచి లోపలికి పెరుగు. అలాంటివి అసలు మనం టచ్ చేయక్కర్లేదు. అన్లెస్ అమ్మాయికి ఏదో చాలా పెయిన్, హెవీ పీరియడ్స్ ఉంటే ఆ సిమ్టమ్స్ గురించి చేయాలి. సో తనకి పెయిన్ లేదు, అవి గర్భసంచి పొరకి దూరంగా ఉన్నాయి, వాటిని ముట్టుకోకపోవడమే బెస్ట్. కానీ కొందరిలో ఫైబ్రాయిడ్స్ లోపలికి పెరుగుతుంటాయి, వాటిని మనము ఇంట్రామ్యూరల్ అని సబ్మ్యూకసల్ అని అంటాం. ఇలాంటి ఫైబ్రాయిడ్స్ మాత్రం ప్రెగ్నెన్సీకి మనకి ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు. అలాంటప్పుడు వాటిని రిమూవ్ చేశాక కూడా 3 to 4 monthsకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. డేట్స్ స్టార్ట్ అయిన తర్వాత చాలామంది అమ్మాయిల్లో కడుపు నొప్పి అనేది వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే రేపు మ్యారేజ్ అయితే తగ్గిపోతుందిలేమ్మా అని చెప్తారు. యాక్చువల్లీ ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకవేళ కడుపు నొప్పి వస్తుంది అని అంటే అక్కడ మనకి ప్రాబ్లం ఉన్నట్టనే అనుకోవాలా? అంటే కడుపు నొప్పి కూడా ఎంత సివియర్గా ఉంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో సిమ్టమ్స్లోనే మాకు ఒక సగం డయాగ్నోసిస్ వచ్చేస్తుంది. సో అడిగినప్పుడు నీకు పీరియడ్ స్టార్ట్ అయ్యక ముందు నుంచి ఉందా అమ్మా, ఎన్ని రోజులు ఉంటుంది, ఎంత సివియర్గా ఉంటుంది, అంటే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందా, లేదు నువ్వు చాలా ఎక్కువ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సిన అవసరం ఉందా, వర్క్కి కానీ స్కూల్కి కానీ వెళ్ళగలుగుతున్నావా. సో ఇది మనకి మైల్డ్ మెన్స్ట్రల్ క్రాంప్సే అయితే యూజువల్గా వాళ్ళు ఒక టాబ్లెట్, ఆ టాబ్లెట్ లేకుండా ఒక డే రెస్ట్ తీసుకోవడంతో తగ్గిపోతుంది. సో సివియర్ పెయిన్ అనేది చాలాసార్లు ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో చూస్తాం. ఇదేంటంటే మనకి ఓవరీ అండ్ యూట్రస్ చుట్టుపక్కల ఇన్ఫెక్షన్ ఉండడం, ఇన్ఫ్లమేషన్ ఉండడం. ఇలాంటి వాళ్ళకి పెయిన్ అనేది చాలా అన్యూజువల్, వెరీ సివియర్గా ఉంటుంది. సో ఇది మ్యారేజ్ అయ్యాక తగ్గిపోవడం అలాంటిది ఏమి ఉండదు. సో ఇది బేసిక్గా మనం స్కాన్స్ చేసుకొని ఏ స్టేజ్లో ఉందో చూసుకొని దానికి మెడికల్ మేనేజ్మెంటా లేదా ట్రీట్మెంట్ చేసి సిస్టులు అవి తీసేయాలా, అలా చేస్తేనే వాళ్ళకి పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది అనమాట. కానీ మేనరికం పెళ్ళిళ్ళలో ముందుగానే మాది మేనరికం అండి అని పెళ్ళికి ముందే లేదా పెళ్ళి అయిన తర్వాత వెంటనే కన్సీవ్ అవ్వడానికి ముందే డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉందా? జనరల్గా అలాంటి కపుల్కి మీరు ఏమి అడ్వైస్ చేస్తారు? మేనరికం పెళ్ళిళ్ళలో మనము ముందే డయాగ్నోస్ చేసేకి ఏమి ఉండదు. అంటే వాళ్ళిద్దరు హెల్త్ కరెక్ట్గానే ఉంటుంది బేసిక్గా. వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యాక వాళ్ళిద్దరు జీన్స్ కానీ కంబైన్ అయితే అప్పుడు మనకి కొత్త మ్యూటేషన్స్, జెనెటిక్ మ్యూటేషన్స్తో మిస్కారేజెస్ కానీ బేబీలో కానీ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి మనం ముందే చేయడం కన్నా ఇట్లా రిపీటెడ్గా ఏమైనా అబార్షన్స్ అట్లా అవుతుంటే ఐవీఎఫ్లో పీజీటీ అని ఒక టెస్ట్ చేస్తాం.
సో దాంట్లో ఏంటి, బేబీకి కూడా జెనెటిక్స్ అంతా కరెక్ట్గా ఉందా అని ప్రెగ్నెన్సీ రాకముందే ల్యాబ్లో టెస్ట్ చేయొచ్చు మనం ఆ ఎంబ్రియో మీద. సో ప్రాబబ్లీ అది మోర్ ప్రిఫరబుల్. యాజ్ సచ్ మేనరికం అది అవాయిడ్ చేస్తే ప్రివెన్షన్ ఈస్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ కదా. కానీ నేను కొన్ని ప్లేసెస్లో చూసానండి. ఆ ప్లేస్ మన లోవర్ ట్యాంక్ బండ్లో ఒకటి ఉంటుంది, యోగా మెడిటేషన్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. కన్సీవ్ అయిన విమెన్ అక్కడ వాళ్ళు పెట్టే న్యాచురల్ చాలా మంచి ఫుడ్ని అక్కడే పండించిన వెజిటబుల్స్, అక్కడే పండించిన ఆర్గానిక్గా వాళ్ళు పెట్టి 9 నెలలు వాళ్ళు అక్కడ వాళ్ళు పెట్టే ఫుడ్ని వాళ్ళు ఇచ్చే యోగా ఇదంతా చేసుకుని అక్కడ పుట్టిన పిల్లల్లో ఉండే ఆ బ్రైట్నెస్, వాళ్ళ నవ్వు కానీ వాళ్ళ యాక్టివిటీ కానీ చూసినప్పుడు బయట పిల్లలకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా డిఫరెన్స్ ఉంది. నేను అనుకున్నా ఇలా కదా పెరగాలి. ఒక జాయింట్ ఫ్యామిలీ ఉంటే చక్కగా వండి పెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, మన కేర్ తీసుకునే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. ఇలా కాకుండా కన్సీవ్ అయినప్పటి నుంచి యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ జాబ్లని అటని ఇటని వెళ్ళిపోయి హడావిడి లైఫ్ స్టైల్లో ఐ థింక్ ఒక క్వాలిటీ పిల్లల్ని మనం మిస్ అవుతున్నామా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. వాట్ యు సే అండ్ యాక్చువల్లీ అంటే ఇప్పుడు మదర్ తీసుకునే ఫుడ్ బట్టే మనకు బేబీకి కూడా పోషణ ఇది అందుతుంది కదా. ఇప్పుడు మనం అక్కడ బ్యాలెన్స్ చేయాలి. అందరూ వర్క్ మానేసి ఇప్పుడు అందరూ కెరియర్ ఓరియంటెడ్, ఇద్దరు వర్క్ చేస్తేనే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. సో మెజారిటీ నేనేం చూసానంటే నా పేషెంట్స్కి దే కాల్ దేర్ పేరెంట్స్, అదర్ మదర్ అంటే వైఫ్ సైడ్ హస్బెండ్ సైడ్. సో వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు ఈ హోమ్ మేడ్ ఫుడ్కి కానీ అది. కానీ వాళ్ళు తీసుకునే ప్రతి దాంట్లోనూ కొంచెం కాన్షియస్గా ఉంటే సరిపోతుంది. కరెక్ట్. సో టూ మచ్ ఎఫెక్ట్ కూడా అక్కర్లేదు యాక్చువల్గా చెప్పాలి అంటే హెల్తీ డైట్కి. కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే ఐ థింక్ బేబీ హెల్తీగా పుట్టే ఆప్షన్ అది ఎక్కువే ఉంటుంది. అండ్ యాక్టివిటీ, చాలామంది ప్రెగ్నెన్సీ రాగానే కంప్లీట్ బెడ్ రెస్ట్ అనుకుంటారు, అసలు వాకింగ్ కూడా చేయరు. అది మదర్కి బేబీకి ఇద్దరికి మంచిది కాదు. సో ఇప్పుడు వాళ్ళకి బేసిక్గా బ్లడ్ ప్రెషర్, షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదన్నా వాళ్ళు వాకింగ్ ఏదో ఒక యాక్టివిటీ అయితే చేసుకోవాలి. అంటే మెడికల్గా ఏదైనా కాంప్లికేషన్ ఉందనుకోండి డాక్టరే చెప్తారు మరి నువ్వు ఇన్ని వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోండి అని, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సో ఇంకా బేబీకి కూడా మనకి బ్లడ్ సప్లై అది మంచిగా వెళ్ళి గ్రోత్ అది బాగుండి, సో మదర్ తీసుకునే ఫుడ్, యాక్టివిటీ, స్ట్రెస్, స్లీప్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నేను రీసెంట్గా ఒకటి విన్నానండి, ఇంట్లో వేసే పెయింట్, మనం ఒంటి మీద చేసుకునే స్ప్రే, గోళ్ళకు వేసుకునే నెయిల్ పాలిష్, లిప్స్కి వేసుకునే లిప్స్టిక్, ఫేస్కి మనం అప్లై చేసే మేకప్, ఇవన్నీ కూడా ఈవెన్ హెయిర్ మీద కూడా మంచి ఫ్రాగ్రెన్స్ రావడానికి వేసుకునే స్ప్రేస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఇన్ఫెర్టిలిటీకి కారణాలు అవుతున్నాయి అని అంటున్నారు. ఈజ్ ఇట్ రైట్ అండి? యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఎలా ఉందంటే కాలము, మనం తాగే పాల దగ్గర నుంచి మనం వాడే పర్ఫ్యూమ్స్ వరకు ప్రతి దాంట్లో ఏదో ఒక కల్తీ ఉంటుంది, కెమికల్ ఉంటుంది. సో టోటల్గా ఎవరు అన్నీ అవాయిడ్ చేయలేరు. అంటే మనం మొత్తం అంతా మన గార్డెన్లో పెట్టుకొని ఫామ్ చేయలేము కదా. కానీ వీలైనంత వరకు ఆర్గానిక్గా, కెమికల్స్ తక్కువ ఉండేవి, ఈ షాంపూస్ కానీ వాట్ ఎవర్ మరీ ఎక్కువ స్ట్రాంగ్ స్మెల్ అలా లేకుండా కొంచెం మోర్ ఆఫ్ న్యాచురల్వి, మినిమల్గా ఎక్కువ కొట్టుకోకుండా అలా చేసుకోవడం వలన యూజువల్గా మనకేమో అంత ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండవు. కానీ ఇప్పుడు ఈరోజు షూట్ని మేడంకితో అన్నప్పుడు ఎవరు పెర్ఫ్యూమ్స్ అవి వేసుకుని రావండి, పర్ఫ్యూమ్ వాడొద్దని చెప్పారనమాట. కొన్ని ప్రొసీజర్స్ చూపించాలి అని అంటే డిఫరెంట్. ఇప్పుడు ఏంటి, మనము వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఐవీఎఫ్ ల్యాబ్, వేరే ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ టైంలో వెరీ సెన్సిటివ్ ఉంటుంది, ఎంబ్రియో కానీ ఎగ్స్ కానీ, అది స్టార్టింగ్ ఆఫ్ ద లైఫ్. సో వాటికి మనం అస్సలకి ఏం ఎక్స్పోజ్ చేయలేము. సో ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు షూటింగ్ అని మేము రెడీ అయ్యాం, కానీ నార్మల్ డేస్లో మేకప్ ఉండదు, లిప్స్టిక్ ఉండదు, ఇది నెయిల్ పాలిష్ ఉండదు. బికాస్ మేము కూడా 1% కూడా ఛాన్స్ తీసుకోము. ఇప్పుడు పేషెంట్స్ కూడా ప్రొసీజర్స్కి వచ్చే ముందు వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇదే. నేనే ఎంతోమందికి చెప్తామా, నీకు ఈరోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఉంది, ఆ రోజు నువ్వు పర్ఫ్యూమ్ కొట్టుకోవద్దు, మేకప్, లిప్స్టిక్ ఏం పెట్టుకోవద్దు, జస్ట్ బాత్ చేసి వచ్చేసాయి. సో ఎందుకంటే అవి ఏమైనా అఫెక్ట్ అయిందంటే మరి రిజల్ట్స్ అన్నీ అఫెక్ట్ అయిపోతాయి కదా. అబ్సల్యూట్లీ. కానీ ఒక ఎగ్ని చూసినప్పుడు కానీ, ఒక సిమెన్లో యాక్టివ్ సెల్ని చూసినప్పుడు కానీ, అబ్బా ఎంత ఆరోగ్యంగా ఉంది ఇది కనుక ఫెర్టిలైజ్ అయితే చాలా ఆరోగ్యంగా చక్కగా ఉంటారు అని తెలుస్తూ ఉంటుందండి. అవునా? ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఎందుకు మా ఎంబ్రియాలజిస్ట్ పిక్చర్స్ పంపిస్తుంటాడు, ఈరోజు ల్యాబ్లో ఉన్న ఈ ఎగ్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇది హెల్తీ స్పర్మ్ అండ్ దిస్ ఇస్ ద ఎంబ్రియో కూడా గ్రేడింగ్ చేస్తాం, దిస్ ఇస్ ద గుడ్ క్వాలిటీ ఎంబ్రియోస్ ఈ పేషెంట్కి అని మేము ప్రిఫర్ చేసేది కూడా అవే. అంటే స్క్రీన్ అవుట్ చేసుకుని ఏదైతే గుడ్ లుకింగ్ హెల్తీగా ఉందో
అదే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తాయి. గుడ్ లుకింగ్ అంటే ఏంటి మీ ఉద్దేశ ప్రకారం? జనరల్ టర్మ్స్లో గుడ్ లుకింగ్, బట్ మెడికల్గా దాని బిహైండ్ చాలా ఉంది మీనింగ్ అనేది. అంటే ఎగ్లో సర్టన్ పారామీటర్స్ ఉంటాయి గుడ్ ఎగ్ అని చెప్పడానికి, ఫామ్లో సర్టన్ పారామీటర్స్ ఉంటాయి. రెండు కలిపిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియోలో కూడా ఇప్పుడు సెల్స్ కానీ డివిజన్ కానీ అది చూడ్డానికి క్లియర్గా ఉందా, లోపల ఫ్రాగ్మెంటేషన్ ఉందా, లాట్ ఆఫ్ క్లాసిఫికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఒకటి ఉంది అనమాట, నాకు ఈ ఫీచర్స్ కల పిల్లలు కావాలి, డిజైనర్ బేబీస్, ఇలాంటి మైండ్ సెట్ ఉండాలి, నా బిజినెస్లో ఇంత బాగా వాళ్ళు ఎత్తుకు పై ఎత్తు వేయగలిగేంత తెలివితేటలు ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇవన్నీ మనం డిజైన్ చేసుకోవచ్చు ఖచ్చితంగా, కమింగ్ డేస్లో ఇలా వస్తాయని మీ రీసెర్చ్లో మీకు దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్చువల్లీ అంటే ఐ థింక్ ఏది ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, బట్ ఐ థింక్ మినిమల్ థింగ్స్ ఇఫ్ పాసిబుల్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఐ థింక్ వీ కెన్ హెల్ప్ అవుట్ అవర్ పేషెంట్స్. ఒక సినిమా కూడా వచ్చింది యాక్చువల్లీ డిజైన్ బేబీస్ది, లాస్ట్కి చెప్తారనమాట ఏంటంటే నేను అక్కడి నుంచి ఒకటి ఇక్కడి నుంచి ఒకటి తలో చెట్టు నుంచి నేను ఒక చిన్న ఇది తీసుకుని నేను మిమ్మల్ని తయారు చేశాను అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ సినిమాలో వాళ్ళు చూపిస్తారు, అంటే హ్యూమన్ ఎమోషన్స్ని ఇన్కల్కేట్ చేస్తూ చూపిస్తాడనమాట. బట్ కానీ సైన్స్ అనేది ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ అయినా హ్యూమన్కి ఎంతవరకు అవసరమో అంతే వాడుకోవాలని మీరు అన్నట్లు వీ స్టిల్ బిలీవ్. చాలా మంది ఇప్పుడు దే డూ గో ఫర్ డోనర్ సైకిల్స్, అట్లా డోనర్ ఎక్స్ అలా వాడతారు. వాళ్ళు ఇచ్చే క్రైటీరియా చూస్తే అంటే ఆ డోనర్ మాకు ఇలా ఉండాలి అని, సో యూజువల్గా ఇక్కడ మనం అసలు వాళ్ళే ఓన్గా తెచ్చుకోవాలి. బేసిక్గా అలాంటివి డోంట్ ఈవెన్ ఎంకరేజ్. అంటే బేబీ హెల్తీగా పుట్టడం ఇంపార్టెంట్ కానీ సో ఎడ్యుకేషన్ కానీ లైక్ అట్లా ఉండాలి ఇదేమి. అవును. సో ఐ థింక్ సైన్స్ని ఎంతవరకు వాడాలో అంతే వాడుకోవడం కూడా ఇంపార్టెంట్. ట్రూ, దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. యా, ఇప్పుడు మనం ల్యాబ్ చూపిద్దామండి తప్పకుండా. యా మ్యామ్, ఈ బోర్డ్ ఏంటి మ్యామ్? యాక్చువల్లీ దిస్ ఈస్ అవర్ సక్సెస్ స్టోరీస్ రివ్యూస్. వీళ్ళెవరో కన్నడలో కూడా రాశారు. ఓ మై గాడ్, ఇవన్నీ అవేనండి మొత్తం? ఓ, వాళ్ళు సక్సెస్ అయిన స్టోరీస్ని, వాళ్ళ హ్యాపీనెస్ని ఇలా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు అనమాట. సో నైస్ రియలీ. ఇది సొమాలియన్ లాంగ్వేజ్, వాళ్ళకి వచ్చిన లాంగ్వేజ్ రాశారు. ఇక్కడ కన్నడ ఎలా రాశారు, అక్కడ హిందీ ఇంగ్లీష్ ఎలా రాశారు, అలా రాసేసారు. మ్యామ్, ఈ రూమ్స్ గురించి ఒకసారి మాకు చెప్తారా? సో ఇవన్నీ కూడా బేసిక్గా పేషెంట్ కౌన్సిలింగ్ రూమ్స్. సో వాళ్ళు రాగానే ఫస్ట్ మన ఫ్రంట్ డెస్క్లో వాళ్ళు ఏ పర్పస్ గురించి వచ్చారో తెలుసుకొని దాని తర్వాత రెస్పెక్టివ్ కోఆర్డినేటర్స్ వాళ్ళని రూమ్లోకి తీసుకెళ్ళి వెదర్ అది హిస్టరీ టేకింగ్ ఆర్ కౌన్సిలింగ్ అబౌట్ ప్రొసీజర్, ఫైనాన్షియల్, అవంతా ఈ రూమ్స్లో జరిగిపోతాయి అన్నమాట. సో ఇది మన ఇంజెక్షన్ రూమ్ అండి. లైక్ ఐవీఎఫ్లో డైలీ ఇంజెక్షన్, ఐయుఐలో అప్పుడప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కొందరికి ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళకు ఒక డెడికేటెడ్ ఇంజెక్షన్ రూమ్, డెడికేటెడ్ సిస్టర్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. సో దట్ వాళ్ళకి టైం వేస్ట్ కాకుండా ఇంజెక్షన్కి వచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఇక్కడ వచ్చి వేయించేసుకొని వెళ్ళిపోతారు. మరి దానికి అపాయింట్మెంట్, డాక్టర్ని చూడాల్సిన అవసరం ఉండదు, ముందే రాసేసి ఉంటాం మేము. రైట్. సో ఇవన్నీ మనకి కన్సల్టేషన్ రూమ్స్. సో బేసిక్గా మనకి డాక్టర్స్ని కలవడము, వాళ్ళతో ఐ థింక్ కౌన్సిలింగ్ కానీ తర్వాత అల్ట్రాసౌండ్ కానీ అన్ని ఈ రూమ్స్లో అయిపోతాయి. అండ్ ఇది మన స్పెసిఫిక్ విఐపి రూమ్. ఇదండి? యా, ఓకే. సో ఇది మన డెడికేటెడ్ స్కాన్ రూమ్ అండి. ఓకే. అంటే చాలా చోట్ల ఏంటి స్కానింగ్ ఒకరు చేస్తారు, దాని తర్వాత రిపోర్ట్ మా దగ్గరికి రావడము, మేము దాన్ని ఇంటర్ప్రెట్ చేయడము, దాంతో మనకి 2 ప్రాబ్లమ్స్. డిలే అవుతుంది పేషెంట్ కంటే, అక్కడ వెయిట్ చేస్తారు, మరి మా దగ్గర చూడడానికి వెయిట్ చేస్తారు. కరెక్ట్. ఇంకొకటి ఏంటి, మేము డైరెక్ట్గా స్కాన్ చేస్తే వాళ్ళకి టైం సేవ్ చేయడం ప్లస్ ఫైండింగ్స్ కూడా కరెక్ట్గా ఉంటాయి. సో అందుకని ఐ ప్రిఫర్, అంటే ఇప్పుడు ట్రీట్మెంట్స్ వెళ్తున్న వాళ్ళు బయట చేయించుకుంటామన్నా మేము యూజువల్ ప్రిఫర్ చేయం, మేము చూస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం. ఈవెన్ స్కాన్లో కూడా చాలా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో స్కాన్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది చేస్తే మనకు ఆల్మోస్ట్ హాఫ్ డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. కరెక్ట్గా మనం కాజ్ తెలిస్తేనే కదా దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. కరెక్ట్. సో ఇది మన ఆండాలజీ ల్యాబ్ అనమాట. ఇక్కడే మనము సెమెన్ ప్రాసెసింగ్ కానీ సెమెన్ అనాలిసిస్ కానీ ఐయుఐ ట్రీట్మెంట్ అని ఇందాక చెప్పాం కదా, దానికి సెమెన్ది ప్రాసెసింగ్ అంతా ఇక్కడే అవుతుంది. ఐవీఎఫ్ ల్యాబ్కి కూడా హస్బెండ్ది సెమెన్ ఇక్కడ ఫస్ట్ అంతా టెస్ట్ చేసి ప్రాసెసింగ్ చేశాక లోపల ఐవీఎఫ్ ల్యాబ్లోకి తీసుకొని వెళ్తారు. సో అది కూడా వెరీ హైజెనిక్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది, అందుకే లోపలికి అలో చేయడం లేదు. అండ్ ఇవి ఇందాక నేను చెప్పినట్లు సెమెన్ కలెక్షన్కి కూడా సపరేట్ రూమ్స్ అనమాట. ఓకే.
సో బేసిక్గా 2 రూమ్స్ ఉన్నాయి మనకి. సో ఐ థింక్ ఆన్ సైట్ కలెక్షన్కి మనకి ఇది వెరీ యూస్ఫుల్. ఎందుకంటే అది వాళ్ళు కలెక్ట్ చేసినాక వెంటనే ఆ హోల్ కనబడుతుందా, దీని ద్వారా మనకి ఆండ్రాలజీ ల్యాబ్కి ఇచ్చేస్తారు. ఎందుకంటే కలెక్ట్ చేసాక కూడా మరి ఇక్కడ కూడా డిలే అయిందంటే మనకి పారామీటర్స్ ఎఫెక్ట్ కావచ్చు కదా. స్ట్రైట్ అవే ఈవెంట్ ద్వారా వాళ్ళు తీసుకొని అసెస్మెంట్ చేసేస్తారనమాట. రైట్ రైట్. అంటే ప్రైవసీ మ్యాటర్స్ కాబట్టి సో పేషెంట్స్ లేని టైంలోనే కొన్ని షూట్ చేద్దాం అన్న పాయింట్లో పేషెంట్స్ లేకుండానే లోపల ఉన్నవన్నీ మీకు చూపించదలుచుకున్నాం అనమాట. యా. సో ఇది మన లాప్రోస్కోపీ థియేటర్. ఇందాక నేను మీకు చెప్పినట్లు ఎవరికైతే లైక్ ఎండోస్కోపీ అంటే లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ అవసరం పడుతుందో దానికి ఒక సపరేట్ థియేటర్. అంటే ఇది మనం ఐవీఎఫ్ థియేటర్లో మిక్స్ చేయలేదు. బికాస్ ఐవీఎఫ్ థియేటర్ ఇంకా సెన్సిటివ్ అండ్ అది డైరెక్ట్ ల్యాబ్కి అటాచ్డ్ ఉంటుంది. సో అక్కడ ఇది చేయకూడదు. ఇవి ఒక్కోసారి ఇన్ఫెక్ట్ ఉండొచ్చు, యూట్రస్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. కాబట్టి దీనికి ఒక సపరేట్ థియేటర్ పెట్టేసాం అనమాట. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ మనము ఐవీఎఫ్ థియేటర్ చూస్తాం. అది దీనికంటే డిఫరెంట్గా ఉంటుంది. యా. సో ఇది మన ఐవీఎఫ్ థియేటర్. ఎక్కడ ఫస్ట్ మనము దట్ సెన్సిటివ్ ఎగ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఇక్కడ లైఫ్ స్టార్ట్ అవుతుంది. మాకు ఇది ఒక అంటే వర్క్షిప్ అంటే ఒక టెంపుల్ లాంటిది అనుకోండి. కరెక్ట్. సో ఇక్కడే మనం ఎగ్స్ తీస్తాము, తర్వాత తయారైన ఎంబ్రియోస్ పెడతాము. అండ్ ఇక్కడ అసలు ఎలా అంటే టెంపరేచర్ దగ్గర నుంచి పొల్యూషన్ వరకు అంతా 0% మనం అది ప్రాపర్గా పైన చూస్తున్నారా హెపా ఫిల్టర్స్ అని, దీంతో అసలు ఏ మాత్రం కంటామినేషన్ ఇది లేకుండా ఎయిర్ అనేది అంత ప్యూర్ క్వాలిటీ మేనేజ్ చేయాలి. ఈవెన్ డోర్ తీయడానికి కూడా ప్రొసీజర్ ఏమి ఇక్కడ నడవకపోయినా డోర్ తీయడానికి కూడా మేము హ్యాండ్ వాష్ చేయాలి. అంటే నేను బయట నుంచి ఏమీ లోపలికి స్ప్రెడ్ చేయకూడదు. రైట్. మన డ్రెస్ మార్చుకోవాలి, మన చేతులు అవన్నీ క్లీన్గా ఉండాలి. ఎవ్రీథింగ్ మేమే కాదు, సిస్టర్స్ అనస్థెటిస్టులు అందరు ఇక్కడికి ఎంటర్ అయ్యే వల్ల అవన్నీ చేసుకొని రావాలన్నమాట. అంత ఇంపార్టెంట్. అంత స్ట్రింజెంట్గా మేము మేనేజ్ చేస్తేనే మనకు సక్సెస్ రేట్ బెస్ట్ ఉంటుంది. ట్రూ ట్రూ. సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎగ్స్ తీస్తాము అని. ఎగ్స్ తీసిన తర్వాత వెళ్ళేదే ఐవీఎఫ్ ల్యాబ్. నెక్స్ట్ అదే చూద్దాం మనం. సో ఇది మన ఎంబ్రియాలజీ ఐవీఎఫ్ ల్యాబ్ ఎంట్రన్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు లోపల ఏం చేస్తున్నారు అనేది మన ఎంబ్రియాలజిస్ట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు చూసారు కదా మీరు, లైట్స్ కూడా మొత్తంగా రాకుండా ఎక్స్రేస్ ఫిల్టర్స్ పెట్టేసాం. ఓకే. So in the lab we don't require light because the media is sensitive and embryos are sensitive to the light. So we'll be always work with the limited light so that it will be safer for the embryo. సో ల్యాబ్లో లైట్ అనేది అసలు లేకుండా కూడా దే విల్ డూ ద ప్రొసీజర్స్. ఆ ఉన్న లైట్ కూడా ఫిల్టర్స్ పెట్టేశారు అనమాట. అంటే ప్రతిదీ మనం ఇందాక అన్నట్లు ఇక్కడ కూడా ఫిల్టర్స్ అది చూస్తున్నారు కదా. సో లైట్, టెంపరేచరు, తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనం స్ట్రింజెంట్గా మెయింటైన్ చేయాలి ఐవీఎఫ్ ల్యాబ్లో. సో ఈరోజు ఏమి విచ్ ప్రొసీజర్ యు ఆర్ గోయింగ్ టు షో us, Sangeet? Today I am going to show you the assessment. After assessment we are going to freeze those embryo. So I am going to show the freezing procedure. Freezing also. మనం ఇందాక అక్కడ ఎగ్ ఎక్కడ పికప్ చేస్తామో చూసాం కదా, దాన్ని వీళ్ళకి ఈ వెంట్ ద్వారా ఇస్తామన్నమాట. సో ఈ వెంట్ నుంచి వాళ్ళకి వచ్చిన ఎగ్స్ని వాళ్ళు ఇక్కడ ఉన్న ఇక్సీ మిషన్లో స్పోమ్తో కంబైన్ చేసి దాని ద్వారా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని ఇక్కడ కనబడుతున్న ఇంక్యుబేటర్స్లో పెడతారు. సో ఇప్పుడు మన ఎంబ్రియాలజిస్ట్ మెయిన్గా ఒక ఎంబ్రియోని అసెస్మెంట్ చేసి దాన్ని ఫ్రీజింగ్, అంటే ఇప్పుడు వాళ్ళు మనం ఇందాక స్పోమ్ ఫ్రీజింగ్ మాట్లాడినట్లు ఎంబ్రియోని కూడా ఫ్రీజింగ్లో పెడతాం. అంటే వాళ్ళు 1 year తర్వాత వాడుకోవచ్చు, ఫ్యూ మంత్స్ తర్వాత వాడుకోవచ్చు. ఎక్సెసివ్ ఎంబ్రియోస్ మనం వాళ్ళకి ప్రెగ్నెన్సీకి వాడినవి కాకుండా ఎక్స్ట్రా వచ్చిన ఎంబ్రియోస్ వాళ్ళు సెకండ్ బేబీకి కూడా వాడుకోవచ్చు. అవి ఫ్రీజింగ్ ఎలా చేస్తారు అనేది తను చూపిపోతున్నాడు. So before going to the procedures we need to assess the embryo. So we cannot put all the embryos for the freezing. We should grade them first. As per the grading, we should go for the freezing. So let me show you the grading process. So this is a micro manipulator which is attached with the ICSI machine. This is a manipulator and it's inverted phase contrast microscope. Okay. So it maintains the temperature. Everything works
perfect. It shows 37 degrees, so we'll be monitoring every day. Once it works fine, then we will be taking the embryos into it. So not only here, everywhere all the equipments will maintain 37 degree temperature. Oh. Okay. I will show you. Before I want to show, I want to make the light off. Yeah. Will it be fine? సో ఇప్పుడు ఇంక్యుబేటర్స్ నుంచి ఎంబ్రియోస్ తీసి ఫస్ట్ అసెస్మెంట్ చేస్తున్నారు. సో ఆ మిషన్లో టెంపరేచర్ అదంతా కూడా మనము నార్మల్ బాడీ టెంపరేచర్ 37 degrees మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు ఎంబ్రియోస్. సెల్స్ కనబడుతున్నాయి. వాట్ ఈస్ ఇట్ సంగీత్? This is like morula. The embryos are advanced in stage. It's growing very well. ఓకే, So it is a good embryo. దిస్ ఇస్ day 3 or day 5? Yeah, this is day 3. ఓకే, day 3 embryo morula, it's a very considered as a good quality embryo. Yes. So this is also again, it was like growing little faster, but good in the growth. We can definitely consider for freezing. యా, సో ఎంబ్రియో చాలా యాక్టివ్గా ఉంది అంటున్నాడు తను. అంటే డివిజన్ అదంతా బట్టి ఉండాల్సిన స్టేజ్ కన్నా ఫాస్ట్గా ఉంది. So every oocytes and sperms, the growth may differs. So this is having a fragmentation. So which we mostly will be taking to blastocyst stage. So that if it is good, then we will be freezing the embryo. సో ఈ ఎంబ్రియోని day 3 నుంచి day 5 కూడా కల్చర్ చేస్తే మనకి ఇంకా బెస్ట్ క్వాలిటీ వస్తుంది అని వాట్ హీ మెంట్. యా. So next, now embryos are assessed, we can go for the freezing procedures. So before going to the freezing procedure, we know today we have a freezing, so the freezing media has to be kept minimum 30 minutes before the procedure. So we already made with the labeling, and the media is ready for the freezing. So what is this whole setup called, Sangeet, where you are, for their understanding, where you are... So this is called a laminar airflow. We generally say it as a wood. So where we have a flow from the top, this is a vertical type, where the air cannot go inside from the outer atmosphere. It will maintain a very proper sterility. And here we can able to maintain a temperature. So 37 degree will be maintained everywhere, so that we are giving a good atmosphere and ambient to the oocytes or embryos to maintain a euploid and good growth in their process. సో ఎలాంటి అంటే అలాంటి మనము వర్క్ స్టేషన్స్ వాడలేము. ఐవీఎఫ్ కూడా ఇలాంటివి స్పెసిఫిక్ వర్క్ స్టేషన్స్లో చేస్తేనే మనకు సక్సెస్ రేట్ అనేది బెస్ట్ ఉంటుంది. So we are using advanced media. What generally like in the market, the best one is Kitaseto. So we are using the same here, and you know it will maintain a 100% recovery rate when we are doing the thawing procedures. So as of now, we not got any single embryo with a poor grade, because our selection for the embryos for freezing will be good, and the recovery is also what we are getting is good, so that we can able to maintain a good results throughout the year. సో ఎంబ్రియో ఫ్రీజింగ్లో మనం వాడే మీడియా బట్టి ఎంబ్రియో క్వాలిటీ బట్టి రికవరీ రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 3 embryos 4 embryos ఫ్రీజ్ చేస్తే మరి వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు చేసినప్పుడు ఆ మొత్తం కూడా మనకి రికవర్ అయితే దట్ ఈస్ 100%. ఇప్పుడు మనం ఒకవేళ మీడియా మంచిది వాడలేదు, ఎంబ్రియో క్వాలిటీ బాగాలేదు అంటే 100% సర్వైవల్ ఉండదు. కాబట్టి అవన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవడం వల్లనే మాకు 100% సర్వైవల్ ఉందన్నమాట. లిక్విడ్ నైట్రోజన్ ఎంబ్రియో ఫ్రీజింగ్కి వాడేది అదే, ఆ ట్యాంక్స్లో అంతా అదే. So for embryo vitrification, we have to put the embryos in the vitrification media
After that, we have to store it in a liquid nitrogen. So where the liquid nitrogen maintains minus 185 to 196 degree Celsius. So this will maintain the embryo in the same stage, which can be stored for more than a years. More, it's about 10 years or plus. So we have used like 5 years, 6 years embryo with the same recovery. So we have got a good results out of it. So this part is like very crucial, and we have to be more careful in handling these things, because mistakenly, if you are poured in hands or anywhere, we will be injured. So this has to be handled very properly. సో ఎంబ్రియోస్ ఫస్ట్ విట్రిఫికేషన్ మీడియాలో పెట్టి దాని తర్వాత ఇక్కడ కనబడుతున్న లిక్విడ్ నైట్రోజన్లో ఫ్రీజ్ చేస్తారనమాట. దీంట్లో పెట్టడం ద్వారా వీఆర్ టేకింగ్ ఇట్ టు మైనస్ 185 డిగ్రీ సెంటిగ్రేడ్. అంటే అవి ఏ క్వాలిటీతో మనం ఫ్రీజ్ చేసినామో అలానే ఇయర్స్ అండ్ ఇయర్స్, 5 to 10 ఇయర్స్ కూడా అదే క్వాలిటీలో అలా ఉండిపోతాయి. లిక్విడ్ నైట్రోజన్. దానికి ముందు అక్కడ ఇంకో స్పెషల్ మీడియా ఉంటుంది, ఫ్రీజింగ్ మీడియా. దాంట్లో పెట్టిన తర్వాత వాటిని ఆ స్ట్రాస్ని దీంట్లో పెడతారు. అదే ఇప్పుడు తను చూపిపోతున్నాడు. So this is the cryotop device where we are going to store our embryos. So once the process is done, I will be transferring the embryos into the straw. So I just want to show you. So this is the part. So this is very sterile. It comes with an individual packing, and in the edge we will be keeping the embryo, and it will be having a stickiness where it can hold the embryo very properly, and we will be closing with a cap. Then we will be putting into the liquid nitrogen, so that the embryos will be very safe and you can keep it for a longer years. So let me show you in a live. So now the embryos is like completely vitrified, and we can able to transfer it into the liquid nitrogen. So vitrification process is done. So now embryos is cryopreserved. So till the FET is planned, we can store it in the container, and then we can thaw it before the ET procedures. This is the Desi couplet. So here you can see many colors were there. So which is helpful to identify the embryo easily. So now I am just putting this one inside the canister goblets, and I am closing it. The same thing will be labeled in the register for the future identification. This is very important step to avoid the gamete mixing అనమాట. Every patient will have their specific straw. సో దాని ఐడెంటిటీ బట్టే మేము ఫ్యూచర్లో లైక్ నంబర్ కానీ అదంతా డీటెయిల్స్ ఉంటాయి ఒక్కొక్క స్ట్రా మీద. దెన్ వీ విల్ టేక్ దెమ్ అవుట్ వెన్ ఎవర్ దర్ ప్లానింగ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఆ డీటెయిల్స్ వాళ్ళ ఐడి అంతా మ్యాచ్ చేసుకుంటాం. పేషెంట్ ఐడెంటిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఐవీఎఫ్. సో all our identifications, everything, we are ensure that there is no chances of mixing. The protocol is made in such a strict way that every person has to take their own embryo. So we are more conscious about it, and we are working very perfect with that. And we also have an extra can where the positive patients are used. So there is no mixing up of positive patients with the patients. Positive means people who have infections. Infections, yeah. So that will be like separated from the normal pool. Okay. Yeah. So we also have a storage tank. So it has to be refilled. This can has to be refilled every 3 days. So we will be having a storage can, because we cannot get every 3 days from the vendor. So we store our liquid nitrogen with us, and we'll be keep on refilling. And twice in a month we will be refilling our storage tank.